రాయపాటి 360 కళ్ళు తెరవక ముందే విషవాయువు కమ్మేసింది. నిద్ర లేచేసరికి అంతా కల్లోలం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి కాస్త తేరుకున్న వాళ్లేమో ఉరుకులు పరుగులు పెట్టారు. ఆ పరుగుల్లోనే కొందరు ప్రాణాలు ఆవిరి కాగా మరెందరో ఆసుపత్రి పాలయ్యారు. కట్టిన చోట కట్టినట్లే మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ప్రాణవాయువు అందించే మొక్కలు సైతం విషవాయువు చేత చిక్కి మాడి మసైపోయాయి. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన మిగిల్చిన శోకమిది. ఘటనపై వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి, సహాయక చర్యలను చేపట్టాయి. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పటికే 11 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చి మృతుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం ప్రకటించారు. అయితే మరి ఈ ప్రమాదం మానవ తప్పిదమా లేక వ్యవస్థల నిర్లక్ష్యమా? 40 రోజుల తర్వాత ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన ప్లాంట్లో ఎందుకు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదు? ఇవే అంశాలపై రాయపాటి 360లో బిగ్ డిబేట్ చర్చను రాయపాటి మోహన్ సాయి కృష్ణ గారు స్టార్ట్ చేస్తారు. సార్, వెల్కమ్ టు రాయపాటి 360. నేను రాయపాటి మోహన్ సాయి కృష్ణని. ఇవాళ స్టైరీన్ అనే గ్యాస్ లీక్ అయింది. ఎల్జీ పాలిమర్స్ ఇండియా వాళ్ళది. ఎల్జీ అంటే అందరికీ తెలిసిన ఏమంటారు వైట్ గూడ్స్, ఏసీలు కానీ టీవీ, ఫ్రిడ్జ్ ఇవన్నీ బాగా పాపులర్ బ్రాండ్. సౌత్ కొరియన్ కంపెనీ, అందరికీ తెలిసిన కంపెనీయే. వాళ్ళది చాలా పెద్ద కంపెనీ, చాలా పెద్ద ఎంఎన్సీ, వన్ ఆఫ్ ద 4-5 బిగ్గెస్ట్. శాంసంగ్ కానీ ఎల్జీ కానీ కొరియాలో. సో అదర్ ఇండస్ట్రీస్లో భాగంగా ఈ పాలిమర్ అనేది ఈ ప్లాస్టిక్ సంబంధించిన మెటీరియల్ తయారు చేయడం చేస్తారు. సో దాంట్లో అయింది. జనరల్గా వైజాగ్లో చాలా ఇండస్ట్రియల్ సిటీ, ఇలాంటి కెమికల్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. గత 20-30 సంవత్సరాల్లో ఎన్నో యాక్సిడెంట్స్ జరిగినాయి అంటున్నారు. దాదాపు 30-40 యాక్సిడెంట్స్ జరిగినాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా, ఇంకా చాలా ఎక్కువ మంది కూడా పోవటం జరిగింది. ఇది ప్రాణాల పరంగా ఇంకా పెద్ద యాక్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా వరకు లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ కానీ, లోకల్ యూత్, అక్కడ ప్రజలు కూడా బాగా రియాక్ట్ అయ్యి వెంటనే స్పందించడం వల్ల చాలా వరకు నెంబర్ ఆఫ్ మరణాలని చాలా వరకు తగ్గించగలిగారు. అలాగే హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా కరోనా వైరస్ వల్ల అందరూ కూడా రెడీగా ఉండటం, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా గత 2 నెలలుగా హెల్త్ ఎమర్జెన్సీ పరంగా అందరూ కూడా సిద్ధంగా ఉండటం వల్ల బాగా వెంటనే రియాక్ట్ అవ్వటం, చాలా వరకు మరణాలు కానీ ఇంపాక్ట్ అనేది తగ్గించడం అయింది. ఇంకా కొంతమంది వెంటిలేటర్ల మీద వివిధ అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తొందరగా కోలుకుంటే అందరూ ఆనందించవచ్చు. సరే, జనరల్గా యాక్సిడెంట్స్, ఇండస్ట్రీస్ అన్నాక యాక్సిడెంట్స్ అనేది ఉంటాయి. అది వరల్డ్ వైడ్గా ఉంటాయి. పెద్ద పెద్ద యాక్సిడెంట్స్, మన భోపాల్ గ్యాస్ ట్రాజడీ అప్పుడు ఆల్మోస్ట్ 35 years బ్యాక్ కానీ, చెర్నోబిల్ కానీ, న్యూక్లియర్ డిసాస్టర్స్, రేడియేషన్, ఇలా అనేక రకాలుగా ఉంటాయి. జనరల్గా వీటి వరకు వచ్చేసరికి విశ్లేషిస్తే ఒకటి యాక్సిడెంటల్ ఫెయిల్యూర్ అంటాం. అంటే ఆ మెషిన్స్ కానీ, ఆ సిస్టమ్స్ ప్రతి ఇండస్ట్రీలో పెట్టేవి అవి ఫెయిల్ అవ్వచ్చు. ఎందుకంటే అవి కూడా మెషిన్స్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి. వాటికి బ్యాకప్గా కానీ, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్గా కూడా ఏవో పెడతారు. మేబీ అన్నీ కూడా ఫెయిల్ అవ్వచ్చు. అంటే సింపుల్గా కామన్ మ్యాన్కి అర్థం అవ్వాలంటే, కొన్నిసార్లు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం హైవేల మీద, రోడ్స్ మీద కార్లు సడన్గా ఫ్లేమ్ మంటలు కాలిపోతున్నాయి. సడన్గా అందరూ కూడా చూస్తూ ఉన్నాం, చాలా విజువల్స్ చూస్తూ ఉన్నాం. రెగ్యులర్ ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంది. అది ఒకే మంచి కంపెనీ కార్లు అయినా కూడా సడన్గా సమ్ ప్రాబ్లం వచ్చేసి అవన్నీ కూడా కాలిపోతూ ఉంటాయి. సో అలాగా ఒక కంపెనీ చాలా మంచి ఎక్విప్మెంటు, సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ పెట్టినా కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలా కాకుండా సెకండ్ ఆస్పెక్ట్ ఏమో హ్యూమన్ ఫెయిల్యూర్. అంటే మంచి ఎక్విప్మెంట్ అన్నీ పెట్టి అవన్నీ బాగా చేస్తున్నా కూడా అక్కడ మానిటర్ చేసి దాన్ని బాధ్యత తీసుకునే ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళల్లో కూడా కొన్నిసార్లు తప్పిదాలు జరగవచ్చు. అది హ్యూమన్ ఫెయిల్యూర్ అంటాం. వాళ్ళ వల్ల కూడా యాక్సిడెంట్స్ అనేవి జరగవచ్చు. ఇవి కాకుండా అంటే యాక్సిడెంటల్గా ఎక్విప్మెంట్ వల్ల లేకపోతే హ్యూమన్స్ వల్ల, ఇది కాకుండా సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అనొచ్చు. అదేంటంటే కంపెనీలే లాభాపేక్ష వల్ల కానీ, ఇతర కారణాల వల్ల కావాల్సిన సరైన ఎక్విప్మెంట్, మానిటరింగ్ ఎక్విప్మెంట్ కానీ, సేఫ్టీ ఎక్విప్మెంట్ కానీ, ఇంకేమన్నా ఆ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు ఇన్వెస్ట్ చేయరు. ఎందుకంటే పెట్టుబడి అనవసరం అనుకుంటారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవటం ఉండొచ్చు. లేదా కొన్నిసార్లు మంచి ఎక్విప్మెంట్ పెట్టినా కూడా ఆ మ్యాన్ పవర్కి ట్రైనింగ్ కూడా ఇవ్వకపోవచ్చు, దాని మీద శ్రద్ధ వహించకపోవచ్చు. ఈ సేఫ్టీ ఇవన్నీ కూడా ప్రతి కంపెనీ ఏంటంటే రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. లేటెస్ట్ టెక్నాలజీ కానీ దానికి సంబంధించి అన్నీ కూడా ఎక్విప్మెంట్ పరంగా,
హ్యూమన్ మ్యాన్ పవర్ ఎంప్లాయీస్ పరంగా అవి అప్డేట్ చేసుకోవాలి, ఇవి అప్డేట్ చేసుకోవాలి. అలా కంపెనీలు ఫర్ వివిధ రీజన్లు ముఖ్యంగా లాభాపేక్ష కోసం దాని మీద ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. అది సిస్టమేటిక్ ఫెయిల్యూర్. అప్పుడు కంపెనీ బాధ్యతతో పాటు అదర్ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేటరీ అథారిటీస్ అంటాం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టరేట్ కానీ, ఇలా వివిధ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అథారిటీస్ ఉంటాయి. వీళ్ళందరూ కూడా కొన్నిసార్లు ఆ కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కయ్యి మేబీ లంచాలు తీసుకోవచ్చు, వాట్ ఎవర్ రీజన్స్, ప్రెషర్స్ అవ్వచ్చు. లేదా కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడా ఇండస్ట్రియల్ పాలసీ, ఇండస్ట్రియలైజేషన్ బాగా చేయాలని మిగతా కొన్ని దేశాలు ఉంటాయి, మేబీ ఆఫ్రికా లాంటి కంట్రీస్, కొన్ని ఇంకా అంటే మనకన్నా అధ్వానమైన కంట్రీస్ ఉంటాయి, అక్కడ అసలు ఏమి ఉండవు. చాలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అక్కడ ప్లాంట్స్ పెడతాయి. ఎందుకంటే ఈ పర్యవేక్షణ అనేది చాలా నామినల్గా ఉంటుంది. ఆబ్వియస్గా ఓవరాల్గా ఖర్చు తగ్గిద్ది, కంపెనీ చేసే ఉత్పత్తి దానికి ఖర్చు తగ్గిద్ది. సో అలా మనం సిస్టమేటిక్ ఫెయిల్యూర్గా చూసుకోవచ్చు, లేదా యాక్సిడెంట్గా చూడవచ్చు. మరి ఇవాళ ఇన్సిడెంట్ ఏంటనేది ఇంకా ఇవాళే వచ్చింది కనుక మనకి పూర్తిగా వివరాలు అనేది తెలియపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా ప్రివెంట్ చేయాలి, ఫర్దర్గా ప్రివెంట్ చేయాలి, ఈ స్టైరీన్ అనే గ్యాస్ వల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా చూద్దాం. జనరల్గా మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసరికి ఎల్జీ ఎందా చెప్పినట్టుగా మల్టీనేషనల్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. మిగతా మన ఇండియన్ కంపెనీస్ కన్నా కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఇన్ జనరల్గా అయితే కొంచెం స్టాండర్డ్స్ కానీ, ఎందుకంటే వాళ్ళకి 50-100 దేశాల్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకున్న స్టాండర్డ్స్ కానీ, నామ్స్ కానీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు, ఆ ప్రోటోకాల్స్ కానీ చాలా బాగా ఉంటాయి. మనకు జనరల్గా మన కంపెనీస్ కన్నా కానీ చిన్న కంపెనీస్ కన్నా కూడా బాగా ఉంటాయి. కానీ ఇంకోవైపు ఫ్యాక్ట్ కూడా ఏంటంటే ఇదే ఎంఎన్సీ వేరే సపోజ్ అమెరికాలో ప్లాంట్ ఉంది, లేదా యూరోప్లో ఉంది, లేదా సౌత్ కొరియాలో ఉంది, ఆ దేశాల్లో వాళ్ళు ఫాలో చేసే నామ్స్ కన్నా ఇండియాలో తక్కువ నామ్స్ కూడా ఫాలో అవ్వచ్చు. సేమ్ కంపెనీ ఇదే ప్లాంట్ వేరే చోట ఉంటే ఇంకా స్ట్రిక్ట్గా కూడా చేయొచ్చు. మన దగ్గర మన స్థానిక వ్యవస్థలు లోపరుచుకొని కానీ ఏ కారణాల వల్ల ఫాలో అవ్వచ్చు. సో ఎంఎన్సీస్లో బోత్ సైడ్స్ ఉన్నాయి. ఒక రకంగా ఏమో ఎంఎన్సీస్ చాలా హై స్టాండర్డ్స్ని తీసుకొస్తాయి, బట్ వేరే కంట్రీస్లో ఫాలో అయ్యే స్టాండర్డ్స్ కన్నా కూడా తక్కువ ఫాలో అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్, అందరినీ ఒకే ఘాటు కట్టలేము. సో ఏంటి ఈ పర్టికులర్ ఇష్యూ అనేది మరి ముందు ముందు తెలుస్తూ ఉంటుంది. ఇవాళ దీని గురించి మాట్లాడడానికి ప్రొఫెసర్ విఎస్ఆర్కే ప్రసాద్ గారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఐ థింక్ దాంట్లో ప్రిన్సిపల్గా ఉన్నారు. నమస్తే అండి ప్రసాద్ గారు. నమస్కారం అండి. ప్రసాద్ గారు, ఓవరాల్గా మీరు అంటే ఈ పెట్రోలియం ఎనర్జీ దీనికి సంబంధించి ఇన్స్టిట్యూట్ మీరంతా అనలైజ్ చేస్తూ ఉంటారు. ఏంటి ఇవాళ యాక్సిడెంట్ గురించి మీ అనాలిసిస్ ఏంటండి? ఏ కారణం వల్ల జరిగింది అనుకుంటున్నారు? ఇది 40 రోజుల పాటు లాక్డౌన్ అయిపోయిన తర్వాత మరలా వీళ్ళు పరిశ్రమని ఓపెన్ చేద్దామనే ఉద్దేశంతో మొదలుపెట్టినట్టుగా కనపడుతుంది. ఆ మొదలు పెట్టినప్పుడు వారు ఆ స్టైరిన్ ట్యాంక్ అని స్టోరేజ్ ట్యాంక్ ఉంటుంది, అంటే స్టైరిన్ లిక్విడ్ ని దానిలో ఆ స్టైరిన్ ద్రవాన్ని దానిలో స్టోర్ చేసి ఉంచుతారు అనమాట. అది 10-12 ట్యాంకుల దాకా వాళ్ళకి స్టోర్ చేసుకున్నవి, ఈచ్ 10,000 లీటర్ల దాకా ఉన్న కెపాసిటీ ఉన్నవి ఉన్నాయి. వీటిలో ఏంటంటే ఒక్కొక్క ట్యాంక్ నుంచి కూడా ఈ పాలిమరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఆ స్టైరిన్ తీసుకుని దాన్ని యాక్టివేట్ చేసే విధంగా మొదలు పెడతారు. అయితే ఈ మొదలు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఈ 40 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటి అన్ని సిస్టమ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. జనరల్ గా ఎవరైనా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే, లేకపోతే ఏ ఆఫీస్ అయినా, ఇప్పుడు మనం మేము ఒక ఇన్స్టిట్యూట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా, లేకపోతే మీరు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ అయినా, ఏదైనా. ఓకే, ఐ థింక్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఒకసారి మళ్ళీ వీలైతే ఆయన తీసుకుందాం. డిబేట్లో పాల్గొనడానికి ఇంకా మరికొంతమందిని కూడా ఇన్వైట్ చేసాం. శివశంకర్ గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, వారు కూడా వైజాగ్ నుంచి లైవ్లో ఉన్నారు. ఓకే, శివశంకర్ గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, వైజాగ్ నుంచి లైవ్లో ఉన్నారు. నెక్స్ట్ వాసిరెడ్డి మురళీకృష్ణ గారు, ప్రొపరేటర్ జీసీ సప్లిమెంట్స్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ కంపెనీ రన్ చేస్తున్నారు. అలాగే ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్కి ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. నెక్స్ట్ డాక్టర్ పి బ్రహ్మాజీరావు గారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, వారు కూడా జాయిన్ అవుతున్నారు. గఫూర్ గారు కూడా ఉన్నారా? వినపడట్లా, సౌండ్ పెంచమ్మా.
ఓకే, అబ్దుల్ గఫూర్ గారు సిపిఎం ఎక్స్ఎమ్మెల్యే వారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి అందరికీ. శివశంకర్ గారు, మీరు వైజాగ్ లోకల్ వాస్తవ్యులు, ఇలాంటి చాలా ఇష్యూస్ మీద మీరు డీల్ చేస్తుంటారు, అనలైజ్ చేస్తుంటారు. ఏమంటారు ఇవాళ ఇన్సిడెంట్ ఏ రకమైన, అంటే ఏమన్నా యాక్సిడెంటల్గానే జరిగిందంటారు? అండ్ ఉన్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్, ఇవాళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ ఇన్సిడెంట్ని ఎలా అనలైజ్ చేస్తారు? నమస్కారం అండి రాయపట్ గారు. నమస్తే, చెప్పండి. తర్వాత డిబేట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా నమస్కారం. ఈరోజు ఘటన చాలా దురదృష్టకరం. ఇది యాక్సిడెంట్ అనే కంటే అది పరిశ్రమ తాలూకా నెగ్లిజెన్స్ అని మనం చెప్పచ్చు. ఓకే, ఎట్లాగంటే గ్యాస్ లీక్ అయ్యేటప్పుడు, స్టైరైన్ని స్టోర్ చేసేటప్పుడు, ఇప్పుడు 40 రోజుల నుంచి లాక్డౌన్లో ఉంది, స్టైరైన్ స్టోరింగ్ ఉంది. స్టోరింగ్లో ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ 22 degrees టెంపరేచర్ దాటేటట్టయితే ఇట్ విల్ బి ఎవాపరైజ్డ్. దాని మీద ప్రెషర్ ఎక్కువైపోయి లీకేజ్ అవడానికి స్కోప్ ఉందన్న విషయం వాళ్ళు ఇండస్ట్రీకి తెలుసు. అంటే ఇది రిస్క్ ఫ్యాక్టర్స్, ప్రాబబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఆ మేనేజ్మెంటు ఇది కరెక్ట్గా చేయలేదండి. ఓకే, దానివల్ల ఏమైందనంటే ఈ స్టోరింగ్ ఎక్కువయ్యి దానివల్ల లీకేజ్ స్టార్ట్ అయింది. సెకండ్ థింగ్ ఏంటంటే లీకేజ్ వచ్చేటప్పుడు ఏ రకమైనటువంటి అలారం కూడా ఇవ్వలేదండి. సో దట్ అలారం ఇచ్చినట్లయితే ప్రజలందరూ అలర్ట్ అయ్యి ఉండేవారు. ఏదో ఒక ప్రమాదం సంభవించిందని చెప్పేసి వాళ్ళు ప్రాపర్ మెజర్స్ తీసుకుండేవారండి. సో ఈ రకంగా సెక్యూరిటీ ఫీచర్స్గా, అంటే సేఫ్టీ మెథడ్స్, ఫ్యాక్టరీ తరగతి సేఫ్టీ మెథడ్స్ అన్నీ కూడా ఒక రకమైనటువంటి ఫెయిల్యూర్గా పరిగణించవలసి వస్తుంది. అంటే ఇందులో ఈ సేఫ్టీ ఆడిట్ ఏం జరగలేదు. ఇప్పుడు లాక్డౌన్ నుంచి రీఓపెన్ చేసేటప్పుడు చెక్ లిస్టులన్నీ వీళ్ళు చేశారా లేదా ఐఎమ్ డౌట్ఫుల్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా వెరిఫై చేసాయా లేదా ఐఎమ్ వెరీ మచ్ డౌట్ఫుల్. హడావుడిగా ఓపెన్ చేయాలన్నటువంటి ఆలోచనతో చేశారా, ఈ సెక్యూరిటీ ఫీచర్స్ని ఓవర్లుక్ చేశారా, అంటే టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ మనకి స్పష్టంగా కనిపిస్తుందండి. ఓకే, అయితే ఇక్కడ అదృష్టం ఏమిటి అంటే కరోనా వల్ల పోలీస్ వారు కర్ఫ్యూ ఉండడం, రాత్రులు అందుబాటులో రావడం ఇమీడియట్గా, అలాగే అంబులెన్స్లు కూడా రెడీగా రావడంతో చాలా వరకు ప్రాణాపాయం తప్పింది ఈ విషయంలో. ఆ రకంగా మనం అదృష్టవంతులు పోలీసు వారు కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత ఎన్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళంతా కూడా సరైన సమయంలో స్పందించడం వల్ల కొద్దిగా మృతుల సంఖ్య తగ్గింది. లేదంటే మాత్రం చాలా ప్రమాదకరంగా ఉండేది. ఈ రకంగా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ప్రాఫిటబిలిటీ కాదండి. ఇండస్ట్రీస్కి వ్యతిరేకం కాదు ఎవరం కూడా. జస్ట్ వీ ఆల్సో మేము కానీ మా పార్టీ అధ్యక్షుల వారు కానీ మొదటి నుంచి ఒకటే చెప్తున్నారు, ఇండస్ట్రీస్ పారిశ్రామికరణకి మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే పారిశ్రామికరణతో పాటు ప్రాఫిటబిలిటీతో పాటు ప్రజల తాలూకా ఇది భద్రత కూడా చాలా అది ముఖ్యం. అది మీరు చూసుకోండి. ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కానీ, వాటర్ పొల్యూషన్ కానీ, ఈ రకంగా ప్రజలు జీవించే హక్కు కోల్పోతున్నారు, అది పరిశ్రమలు నెగ్లెక్ట్ చేస్తున్నాయి అని ఇదే విషయంలో May 18th ప్రజా పోరాట యాత్రలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందండి. విశాఖ నగరంలో అనేక పరిశ్రమలు ఉన్నాయి, పరిశ్రమలన్నీ కానీ కాలుష్య కారకాలు వదులుతున్నాయి, ప్రజల జీవనం రోజు రోజుకి చాలా ఇబ్బంది పడుతున్నారు, దీన్ని ఇమ్మీడియట్గా అరికట్టండి అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలకు కానీ పరిశ్రమలకు కూడా హితవు పలకడం జరిగిందండి. ఈ నెగ్లిజెన్సీ వల్ల ఈరోజు విశాఖపట్నం చాలా భయానక వాతావరణం నెలకొందండి. ఓకే, సో ఇది ఎంత మాత్రం సహేతుకం కాదండి. ఓకే ఓకే శివశంకర్ గారు, ఇంకోటి వాళ్ళు మీరు ఎందాక అన్నట్టుగా వాళ్ళ నెగ్లిజెన్స్ ఉన్న వాళ్ళ జనరల్ మేనేజర్ డైరెక్టర్ చెప్పినట్టుగా మేము లాక్డౌన్ టైంలో కూడా మా ఎంప్లాయీస్ ఏదో 10-15 మందినో మేము పర్మిషన్ తీసుకున్నాం, వాళ్ళు రెగ్యులర్గా వచ్చి మానిటరింగ్, అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ కానీ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి, మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవన్నీ కూడా చేస్తూనే ఉన్నాం అంటున్నాడు. బట్ స్టిల్ టెంపరేచర్
పెరగటం మూలకాన మీరు అన్నట్టు ఆ సైరన్ కానీ లేకపోతే ఆ లెవెల్ కానీ ఏమీ ఫెయిల్ అయినాయేమో సిస్టమ్స్, మరి దానివల్ల అది గ్యాసియస్ అంటే లిక్విడ్ షేప్లో ఉన్న స్టైరీన్ గ్యాస్ వేపర్గా అయ్యి లీక్ అవటం, దానివల్ల ఇదంతా అయింది. సో మరి మానిటర్ చేస్తున్నా కూడా మరి మ్యాన్ పవర్ అనేది అంటే ఎమర్జెన్సీ మ్యాన్ పవర్ లాగా లాక్డౌన్లో కూడా మ్యాన్ పవర్ ఉన్నా కూడా మరి ఏ రకంగా తెలియదు. ఇంకోటి మీరు అన్నట్టుగా ఏంటంటే పొల్యూషన్ వాళ్ళ ఎన్ఓసి అంటే ఈ లాక్డౌన్ ఫస్ట్ టైం ఇంత ప్రపంచవ్యాప్తంగా జరిగింది, అందరికీ ప్రతి ఫ్యాక్టరీకి ఎన్ఓసి ఇవ్వటం కూడా సాధ్యం కాకపోవచ్చు కదండి. ఒకేసారి ఇన్ని వేల ఇండస్ట్రీస్కి ఎన్ఓసీలు ఇవ్వాలన్నా అది ఒక 2 నెలలు పట్టిద్ది, మళ్ళీ ప్రక్రియ లేట్ అవుద్ది. కనుక ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఎంప్లాయీస్ కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ కూడా మాట్లాడదాం. ఒకసారి బ్రీఫ్గా చెప్పండి ఏమన్నా అంటారు. అంటే రాయపాటి గారు ఇక్కడ ఏమైందంటే సేఫ్టీ ఇన్స్పెక్షన్ కానీ సేఫ్టీ ఆడిట్ కానీ జరిగిన దాఖలాలు ఎక్కడ కనబట్టలేదండి. ఓకే. తర్వాత ఏంటంటే ఇప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ ప్రాబబుల్ రిస్క్లో ఒకటండి ఇది ఈరోజుది. దాని మీద చుట్టుపక్కల అడ్జాయినింగ్ ఏరియాలో ఉన్నటువంటి విలేజర్స్ని ఎడ్యుకేట్ చేసినట్లు కానీ ఎనీ రిస్క్ వచ్చేటప్పుడు ఎలా బిహేవ్ చేయాలన్న దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించినట్టు కానీ దాఖలాలు లేవండి. 91 నుంచి ఓకే టేక్ ఓవర్ చేసినటువంటి ఎల్జీ పాలిమర్స్. ఓకే. అలాగే 2018లో కెపాసిటీ వాజ్ డబుల్డ్ వితౌట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ క్లియరెన్స్. ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గ్రాంటెడ్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అండి ఎక్స్పాండ్ చేయడానికి. దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది లూప్ హోల్ అండి. ఓకే. ఓకే. దీనివల్ల కూడా ఇబ్బంది కలిగింది. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరిగేటట్టయితే మనకి ఆ 2006 యాక్ట్ ప్రకారం ఏంటంటే అది ఎంత రేడియస్లో ఉంటుందో ఆ ప్రజలందరినీ ఎడ్యుకేట్ చేయవలసిన అవసరము కంపెనీ మీద ఆధారపడి ఉంటుందండి, ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంటుంది, ప్రభుత్వ సంస్థల మీద కూడా ఆధారపడి ఉంటుంది. దానివల్ల ఏమిటవుతుందంటే ప్రజలు అవగాహన ఏర్పరచుకుంటారు. ఏదైనా అనూహ్యమైనటువంటి సంఘటన జరిగేటప్పుడు ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలి అనే ప్రిపేర్డ్నెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ లైఫ్ రిస్క్ అనేది తగ్గి ఇప్పుడు ఈరోజు చనిపోయిన మృతదేహాలు తక్కువైనప్పటికీ కూడానండి రేపు జీవించేటప్పుడు దీని ఇంపాక్ట్తో జీవించేటప్పుడు ఎంత నష్టం జరుగుతుందో అన్నది అది అంచనా వేయలేమండి. ఆల్రెడీ డాక్టర్స్ మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు ఇట్ ఈజ్ ఎ కార్సినోజెనిక్ అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఆన్ నర్వస్ సిస్టమ్ అండ్ లివర్ అండ్ కిడ్నీస్. అంటే బ్రతికినా కూడా వాళ్ళు ఈ ఎయిల్మెంట్స్తో జీవితాన్ని వాళ్ళు కొనసాగించవలసినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో వాళ్ళు జీవించవలసి వస్తుందండి. ఓకే అండి. ఒకసారి ప్రొఫెసర్ ప్రసాద్ గారు మళ్ళీ కనెక్ట్ అయ్యారు. ప్రసాద్ గారు చెప్పండి, ఇందాక మీరు అనలైజ్ చేస్తున్నారు ఇన్సిడెంట్ని. ఇప్పుడు ఇది 40 రోజులు లాక్డౌన్ తర్వాత దీన్ని మళ్ళా పునఃప్రారంభించేటప్పుడు ఏం చేయాల్సి వస్తుందంటే ఆ చట్టాలు మొత్తం దానిలో ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సెన్సార్స్ కానీ ఆ రియాక్టర్స్ కానీ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అనేది ఒకసారి పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ రంగంలోకి దిగాలండి సామాన్యంగా. అది పరిశ్రమ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది అది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ ఏమైందంటే నేను అనుకోవటం వాళ్ళు ఆ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ స్టైరిన్ అనే లిక్విడ్ ఏంటి అవుతుందంటే దానికి ఒక మోనోమర్ స్టైరిన్ పాలిమర్ అవడం కోసం మాలిక్యూల్తో బాండ్ అయ్యేటప్పుడు చైన్ అయ్యేటప్పుడు దానిలో హీట్ జనరేట్ అవుతుంది, ఉష్ణం జనిస్తుంది. ఈ హీట్ జనరేట్ అయినప్పుడు అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట. ఈ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది టెంపరేచర్స్ బాగా పెరిగిపోతాయి. టెంపరేచర్స్ ఎప్పుడైతే పెరిగిన ఉష్ణోగ్రతలు బాగా పెరిగిన సందర్భంలో ఏమవుతుందంటే ఈ లిక్విడ్ వ్యాపరైజ్ అవుతుంది, అంటే గ్యాస్గా ఫార్మ్ అవుతుంది అనమాట. అది ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుంది ప్రెషర్ బాగా క్రియేట్ అవుతుంది. ఎలాగంటే మీకు ఇంతకుముందు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, మీరు రైస్ కుక్కర్ పెట్టుకుంటే ఆ రైస్ కుక్కర్లో 200 ml లిక్విడ్ వేస్తారు మీరు సామాన్యంగా. దాని ఆ 200 ml లిక్విడ్ని మీరు బాగా హీట్ చేసినప్పుడు అది ప్రెషర్ ఎంత డెవలప్ అవుతుందంటే ఆ వ్యాపర్ అయినప్పుడు దానికి స్పేస్ కావాల్సింది ఆల్మోస్ట్ 10 times స్పేస్ కావాల్సి వస్తుంది. ఆ 10 times స్పేస్ కావాల్సి వచ్చినప్పుడు దాని లేదు కాబట్టి ప్రెషర్ బిల్డప్ అవుతుంది. సేమ్ లాజిక్ లో ఇక్కడ కూడా స్టైరిన్ గ్యాస్ అయినప్పుడు చాలా హై ప్రెషర్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ వేరియస్ సేఫ్టీ లేయర్స్ నుంచి అది గ్యాస్ లీక్ అవడానికి వీలుగా దానికి ఒక సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. మన సేఫ్టీ కుక్కర్ సేఫ్టీ పిన్ ఉంటాయి. సో దానిలోంచి ఏమైందంటే ఎప్పుడైతే ఈ ప్రెషర్ బిల్డప్ అయిందో వీళ్ళు ఆ టెంపరేచర్స్ ఆ టైంలో కంట్రోల్ చేయలేకపోయారు కాబట్టి ఆ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ కంటిన్యూ అయినాయి కాబట్టి దాని నుంచి గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. సో వీళ్ళు దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ వాటర్ కూలర్స్ వీటన్నిటి చక్కగా వాడి ఉన్ని సక్సెస్ అయి ఉన్నా లేదా ఈ చైన్ రియాక్షన్స్ స్టాప్ చేయడానికి కొన్ని ఇన్హిబిటర్స్ ఉంటాయి.
ఆ ఇన్హిబిటర్స్ కనుక దాన్ని యూజ్ చేసి ఉన్నా Yeah. ఈ రెంట్లో యూజ్ చేసి ఉన్నప్పటికీ కూడా ఆ రియాక్షన్స్ కంట్రోల్ అయిపోయిండేవి. ఆ కంట్రోల్ అయిపోతే గ్యాస్ లీక్ వచ్చేది కాదు. Okay. కానీ గ్యాస్ లీక్ వన్స్ బయటకు వచ్చినాక ఏమవుతుందంటే ఈ స్టైరిన్ C8H8 దానివల్ల ఏమవుతుందంటే ఎయిర్ కంటే కూడా ఇది డెన్సిటీ ఎక్కువ. ఎయిర్ కంటే డెన్సిటీ బాగా ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే గాలిలో మామూలు మిక్స్ అయిపోకుండా ఎక్కువ కాలం మన గ్రౌండ్ లెవెల్లో ఉండిపోవటానికి అది స్థిరపడుతుంది. ఆ స్థిరపడేపాటికి ఏమవుతుందంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు వీడియోలో చూసినట్టుగా మన పీపుల్ పాపం నడుస్తున్నా కూడా నడుస్తా పడిపోవడం అంటే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం. ఎందుకంటే అది దానిలో ఉన్న ఈ స్టైరిన్ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని ఇమీడియట్ గా స్టైరిన్ ఆక్సైడ్ గా మార్చి వస్తుంది. అది ఆ రియాక్షన్ ఫార్మ్ అవుతుంది. ఆ రియాక్షన్ ఎప్పుడైతే ఫార్మ్ అయిందో గాలిలో ఉన్న ఆక్సిజన్ అంతా కూడా మొత్తం తీసుకుపోవడంతో ఇక గాలిలో ఉన్నటువంటి ఆ ప్రాణవాయువు లేకపోతే ఇంకా మనకి మనుగడ లేదు కదా. ఆ పరిస్థితిలో వీళ్ళు నిస్తేజంలోకి వెళ్ళిపోతారు. గిడ్డినెస్, అలాగే వామిటింగ్ సెన్సేషన్, ఇరిటేషన్, ఎన్ని థ్రోట్ ఇరిటేషన్ ఎన్ని వచ్చేస్తాయి. ఎప్పుడైతే వచ్చినాయో ఇప్పుడు పర్టికులర్ నైట్ టైం జరగడంతో పడుకుని ఉన్నారు కదా చాలా మంది. ఆ పడుకున్న వాళ్ళు అపస్మారక స్థితిలోకి చాలా తేలిగ్గా జారిపోయారు ఆ నిద్రలోనే. అందువల్ల వాళ్ళ అపస్మారక స్థితిలో ఎక్కువసేపు గ్యాస్లన్నీ పీల్చేపాటికి ఈ రోజు మనం చూసినటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి ఈ చాలా విచారకరమైనటువంటి అసలు విషాదం ఏ రకమైన మాటలు లేనటువంటి విషాదకరమైన సంఘటన జరిగింది. ఈ వీటిని ఇప్పుడు ఇలా జరిగినాటిని ఇప్పుడు మళ్ళీ మనం ఇది జరగకుండా రిపీట్ చేయకుండా చేయాలంటే ఏం చేయాలంటే ఈ పరిశ్రమలన్నింటినీ కూడా చాలా కఠినమైనటువంటి నిబంధనలు అంటే సెల్ఫ్ నిబంధనలు కొన్ని ఉన్నాయి, అలాగే ఎన్ఫోర్స్ నిబంధనలు కొన్ని ఉన్నాయి. ఈ సెల్ఫ్ నిబంధనలు ఏంటంటే దానిలో వాళ్ళు ఏదైతే ఇండస్ట్రీలో వాళ్ళకి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వెళ్ళినప్పుడు కానీ, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, సేఫ్టీ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్లను వాళ్ళు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ మేనేజ్మెంట్ దానికి డిక్లరేషన్ ఇచ్చుకోవాలి. ఆ డిక్లరేషన్ ఇచ్చుకునే పరిస్థితి అనుకుంటే మొన్న ఈ పరిస్థితి వచ్చేది కాదు. సో ఇదేమి ఫార్మల్ ప్రొసీజర్స్ గా కాకుండా ఇవి ప్రాక్టికల్ ప్రొసీజర్స్ గా కనుకైతే ఎప్పుడైతే వస్తాయో ఆ రోజున ఈ పరిశ్రమల్లో చాలా వరకు ఈ యాక్సిడెంట్ అనే ప్రమాదాలు అనేవి జరుగుతాయి. యాక్సిడెంట్ ఈజ్ అన్ యాక్సిడెంట్, కానీ ఆ యాక్సిడెంట్ కొంచెం కనుక జాగ్రత్త తీసుకుంటే ప్రివెంట్ అవ్వగలిగే యాక్సిడెంట్లు అవుతాయి ఇవన్నీ కూడా. మీరు అవగలిగే పరిస్థితి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ రేపు ఇండస్ట్రీస్ లో ఒక ఉద్యోగస్తులు కానీ వీళ్ళందరూ కానీ ఆ కమిట్మెంట్ రావాల్సి వస్తుంది. ఆ కమిట్మెంట్ ఎలా వస్తుంది? ఈ ఇండస్ట్రీస్ ఏం చేయాల్సి వస్తుందంటే ఈ ఒక పక్కన సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ ఈ ఉద్యోగస్తులందరినీ కూడా వాళ్ళకి ఒక సైకలాజికల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ఇప్పటికప్పుడు పర్టికులర్ 45 రోజులు అయిపోయిన తర్వాత వర్క్ కల్చర్ తగ్గినాక సడన్ గా వచ్చేసేసి చేయమన్నప్పుడు మేనేజ్మెంట్ అధికారుల మీద అధికారులు వాళ్ళ కింద వర్కర్స్ మీద వెళ్ళిపోయే పద్ధతి కాకుండా వీళ్ళకి ముందు ఏ రకమైన మళ్ళా అంకిత భావం ఇన్నాళ్ళు 40 రోజులు తీసుకున్నారు ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి అయ్యేది కనుక్కొని వాళ్ళకి సైకలాజికల్ ట్రైనింగ్, ఈ కమిట్మెంట్ ఈ రకంగా చేస్తాం వల్ల ఏ నష్టం వస్తుంది, ఈ రకంగా జరగడం వల్ల ఏ రకమైన లాభం వస్తుంది, వాళ్ళకి ఏ రకమైన ఆనందం వస్తుంది, ఇలాంటివన్నీ కనుక చేస్తే ఈ పరిశ్రమలన్నింటినీ కూడా చాలా చక్కని పద్ధతిలో వర్కర్స్ ఫ్రెండ్లీ అండ్ సొసైటీ ఫ్రెండ్లీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ యాక్సిడెంట్ ఫ్రీ కల్చర్ తీసుకురావడం వీలు. ప్రసాద్ గారు ఇంకోటి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ప్రసాద్ గారు నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఎంప్లాయీస్ రెస్పాన్స్ టైంలో ఏమన్నా కొంత లాక్సిటీ కానీ కొంత డిలే ఉంది అంటే ప్రిలిమినరీ వాళ్ళు మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్లు ఏమన్నా వాళ్ళు అంటే ఇప్పుడు ఐ థింక్ సీఎం గారు కూడా అన్నారు సైరన్లు కానీ ఆ సేఫ్టీ కొన్ని కూడా సైరన్ మోగకపోవటం అక్కడ తెలియపోవటం, అలాగే ఎంప్లాయీస్ రెస్పాన్స్లో కూడా ఏమన్నా కొంత డిలే కానీ కొంత లాక్సిటీ ఏమన్నా జరిగింది ఏమన్నా అనుకుంటున్నారా మీరు? అంటే నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు కానీ బట్ జరిగిన సంఘటనలన్నింటినీ చూస్తుంటే తప్పనిసరిగా డిలే జరిగినట్టే నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే నాకు సుమారు నైట్ 10 ఆ ప్రాంతాల్లో నేను పెదవాల్తేరులో సుమారు 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న వ్యక్తికి కొంచెం గ్యాస్ వాసన లాగా అనిపించింది నాకు. నేను మా ఇంట్లో మా మిస్సెస్ చెప్పాను ఇట్లా గ్యాస్ వాసన లాగా వస్తుంది అని. అది న్యాచురల్ గా ఈ మనకి విశాఖపట్నంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ సంవత్సరంలో 20-30 సార్లు వస్తూ ఉంటుంది. సో ఆ రకంగా నిన్న ఇండస్ట్రీస్ మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి వచ్చినాయి లేదని మళ్ళీ సర్దుకున్నాను. కానీ తెల్లవారుజామున ఇది వినగానే దీనికి నేను కొంచెం కొంత కనెక్ట్ చేయగలిగాను. కనెక్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుందంటే అది నాకు ఎలా అయితే స్మెల్ వచ్చిందో అక్కడ కూడా గ్యాస్ లీకేజ్ సుమారుగా ఆ టైంలో స్టార్ట్ అయినప్పుడు టెంపరేచర్స్ అప్పటికే పెరిగినాయి అని అర్థమవుతుంది. టెంపరేచర్స్ పెరిగినప్పుడు
అక్కడ ఉన్న ఉద్యోగస్తులు కనుక కొంచెం దాన్ని జాగ్రత్త అవగాహనలో తీసుకుని ఎందుకు పెరిగినాయి అనేది కనుక అనాలిసిస్ చేసుకుని చేసి ఉంటే, అలర్ట్ అయ్యి ఉంటే ఎంతో కొంత దాని మీద యాక్ట్ చేయడానికి అవకాశం టైం దొరికేదేమో అని అనుకుంటున్నా. అయితే ఆ దొరికినా కానీ వీళ్ళు కంట్రోల్ చేయలేదా అన్న విషయం రేపు ఇన్వెస్టిగేషన్ లో కానీ తెలియదు. ఒకవేళ అది వాళ్ళు అబ్జర్వ్ చేసినా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్నా అది మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ కానీ వాళ్ళ ఫెయిల్యూర్ కానీ అవుతుంది. కారణం ఏంటంటే వాళ్ళకి ఐదర్ ఆ కెమికల్స్ దొరకపోవడం కానీ ఈ మన చైన్ బ్రేక్ చేయడం కావాల్సినటువంటి కెమికల్స్ రెడీగా లేకపోవడం తప్పే. ఒకవేళ లేకపోయి ఉంటే, లేదంటే ఆ సెన్సార్స్ పనిచేయనప్పుడు ఆ సెన్సార్స్ పనిచేయట్లేదని గుర్తించకపోవడం తప్పే. ఇవన్నీ కూడా ఆ రకమైన అబ్జర్వేషన్స్ తప్పుల కింద వస్తాయి. అప్పుడు అబ్జర్వేషన్స్ తప్పులైనా కానీ మానవ తప్పుల కిందకి వస్తాయి. ఇంకోటి ప్రసాద్ గారు, ఇప్పుడు హెల్త్ ఆస్పెక్ట్స్ లో నాకు వస్తుంది, హెల్త్ ఆస్పెక్ట్స్లో లాంగ్ టర్మ్ ఈ స్టైరిన్ పీల్చడం ఆబ్వియస్గా ఎక్స్పోజర్ అవ్వటం వల్ల లాంగ్ టర్మ్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? అంటే ఇప్పుడు చెర్నోబిల్ భోపాల్లో జరిగినట్టుగా కొన్ని సంవత్సరాల తర్వాత డ్యామేజ్ ఏమన్నా బయటపడటం అలా ఏమైనా జరిగిద్ది అంటారా, లేకపోతే జరిగేదేదో ఇప్పుడు ఇమీడియట్గా జరిగిద్ది అంటారా? లేదండి, యాక్చువల్గా ఇది మన వన్ టైం యాక్సిడెంట్ లాంటిదండి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఉంటే మ్యాక్సిమం దీని ఎఫెక్ట్ అక్కడ ఉంటే, బికాస్ స్టైరిన్ కొంచెం బరువైన గ్యాస్ కాబట్టి అక్కడ ఇంకో 2-3 రోజులు కొంత స్థాయిలో, అంటే ఇవాళ స్థాయిలో కాదు, కొంత తక్కువ స్థాయిలోను, ఇంకా అసలు నెగ్లిజిబుల్ స్థాయిలో ఇంకో 1 వారం రోజులు ఉంటాయి ఛాన్స్ ఉంది. ఈ తర్వాత అసలు ఇక నార్మల్ అవుతుంది. స్టైరిన్ పీల్చి వాళ్ళు ఎక్స్పోజ్ అయిన ప్రజలు వాళ్ళకి తర్వాత సిమ్టమ్స్ కానీ దాని ఏమన్నా ఇంటర్నల్ డ్యామేజ్ అనేది తర్వాత ఏమన్నా ఓకే లేదండి. ఈ పాటికి ఈ రోజు ఎవరైతే సిమ్టమ్స్ వచ్చినాయో అక్కడ ఉన్న వాళ్ళకి ఆ సిమ్టమ్స్ దాటి మళ్ళీ అదనపు సిమ్టమ్స్ వచ్చే పరిస్థితి ఉండదండి. అవి తగ్గడం తప్పితే దానికి పెరిగే ఉద్దేశం ఉండదు. అలాగే మిగతా వాళ్ళకు కూడా ఈ తగ్గు స్థాయిలో వెళ్తంగా ఉంటుంది కాబట్టి మిగతా వాళ్ళకు కూడా కొత్తగా వచ్చే అవకాశాలు తక్కువ, ఆల్మోస్ట్ లేనట్లు లెక్క. ఇది భోపాల్ యాక్సిడెంట్ జరిగినటువంటి కెమికల్ లో దీనికి చాలా తేడా ఉందండి. ఈ కెమికల్ స్టైరిన్ అనేది హైడ్రోకార్బన్ ఫ్యామిలీ. దీనికి ఆక్సిజన్ తీసేసుకునే గుణం ఉండటం వల్ల ఇక్కడ ఈ సఫికేషన్ రావడం తప్పితే మిగతా రకాల ఇబ్బందులు దీనికి లేవండి. మామూలుగా డిస్పర్స్ అయిపోయి నిదానంగా గాలిలో తక్కువ కాన్సన్ట్రేషన్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, మీరు జాయిన్ అయ్యి మీ అనాలిసిస్ చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. గఫూర్ గారు సిపిఎం ఎక్స్ఎమ్మెల్యే, సిఐటియు జనరల్ సెక్రటరీ కూడా ఉన్నారు. గఫూర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, రాయపాటి గారు నమస్కారం. చెప్పండి, మీరు ఏ రకంగా మీ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఉంటారు? ఇవాళ జరిగిన యాక్సిడెంట్ ని ఏ రకంగా మీరు అనలైజ్ చేస్తారు? ఇప్పుడు ఒకటి రాయపాటి గారు, అంటే ప్రసాద్ గారు మాట్లాడినది నాకేమి ఆడియో వినపడలేదు కాబట్టి ఆయన ఏం చెప్పారో తెలియదు. ఒకటి ఏంటంటే ఇది హిందుస్థాన్ పాలిమర్స్ మొదటి పేరు, తర్వాత సౌత్ కొరియా కంపెనీ దీన్ని టేక్ ఓవర్ చేసింది. ఈ రోజు జరిగినటువంటి ఘటన చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబాలకు పూర్తి సంతాపాన్ని మేము తెలియజేస్తున్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే పూర్తిగా బాధ్యత రహితమైనటువంటి వైఖరితో మేనేజ్మెంట్ వ్యవహరించింది. మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యంతోనే ఈ రోజు ఈ సంఘటన జరిగింది, దుర్ఘటన జరిగింది అనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు సార్ మెయింటెనెన్స్ రెగ్యులర్ చేస్తామని చెప్పడం మనకేదో సాటిస్ఫై చేయడం తప్ప, వాస్తవంగా అయితే ఇప్పుడు 20 degrees లో ఉంటే అది లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది అంటున్నారు. ఒక్కసారిగా అది గ్యాస్ గా ఎవాపరేట్ కావడానికి ఇప్పుడు వేసవి కాలం ఎవరికి కామన్ సెన్స్ కదండి, కామన్ సెన్స్ పాయింట్ కదా. టెంపరేచర్ ఎట్లా ఉంది, ఏమి మార్పులు జరిగి ఉంటాయి, ఇవన్నీ చూడాలి కదా. ఈ సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత జరిగిన క్రమం ఏంటంటే సార్, మీరు మొట్టమొదటి ఇంటెలిజెన్స్ చేస్తారు ఇది సిస్టమేటిక్ ఫెయిల్యూరా లేకుంటే మియర్ యాక్సిడెంట్ అనేది. సిస్టమ్ లోనే ఫెయిల్యూర్ ఉందండి. ఇప్పుడు ఈ సరళీకృత ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఈ సూపర్వైజ్ చేయాల్సినటువంటి మెకానిజం కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయిందండి. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, ఏ ఫ్యాక్టరీ అయినా ఇన్స్పెక్టర్ తనిఖీ చేయాలి. ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక జాబ్ ఉంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాదండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏమో టైం టు టైం వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలా లేదా వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే బయటకు వస్తున్న వ్యర్థ పదార్థాలు ఉన్నాయో అందులో పొల్యూషన్ ఎంత ఉంది అది చూస్తారు. కానీ ఈ రోజు జరిగింది ఏమిటి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంటే కూడా ఈ సేఫ్టీ చూడాల్సినటువంటి అధికారుల యొక్క ఫెయిల్యూర్, వాళ్ళ యొక్క పర్యవేక్షణ లేకపోవడమే ప్రధానంగా. ఎందుకంటే రాయగఢ్ లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ఈ రోజు కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది.
గతంలో ఇట్లాంటి యాక్సిడెంట్ జరిగినాయి, 2-3 రోజులు మాట్లాడతాం, తర్వాత మర్చిపోతాం. ఈ సిస్టమ్ లో రావాల్సినటువంటి మార్పు ఏంటంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టరేట్ ఏదైతే ఉందో, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు టైం టు టైము అసలు మొత్తం మన ఈ యంత్రం ఎట్లా పనిచేస్తుంది, యంత్రాలు ఎట్లా పనిచేస్తున్నాయి, ఈ సిస్టాన్ని పరిశీలన చేసి తనిఖీ చేసి లోపాలు ఏదైనా ఉంటే వాళ్ళు సరి చేయాలా లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి మేనేజ్మెంట్ కు. 40 రోజులు కంపెనీ క్లోజ్ అయింది. కంపెనీ క్లోజ్ అయిన తర్వాత ఈ రోజు రివైవ్ చేస్తున్నారు. రివైవ్ చేసినప్పుడు ఎవరో ఒకటి చూడాలి కదండి. ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, మీరు రివైవ్ చేసుకోవచ్చని, అనుమతి అవసరం లేదంటే ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదు, మీరు రివైవ్ చేసుకోవచ్చని. కానీ దాని అర్థం ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రజలకు చెప్పాలని కాదు కదా. అన్నప్పుడు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎవరో ఒకరు తనిఖీ చేసేటువంటి నిబంధన కనుక ఉంటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. కాబట్టి కంప్లీట్ గా గవర్నమెంట్ యొక్క యంత్రాంగము ఈ రోజు మారుతున్నటువంటి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తమ యొక్క విధానాన్ని మార్చుకోవడం అవసరం. నంబర్ 2 అండి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు పోయినారు. ముఖ్యమంత్రి గారు ఒక అనౌన్స్మెంట్ మాత్రం నేను చాలా అభినందిస్తున్నా, ₹1 ఒక కుటుంబానికి ఇస్తా అనేది, అది మంచిదే. అయితే కేవలం డబ్బులు ఇవ్వడము అది ఒక్కటే కాదు సార్. ముఖ్యమంత్రి గారు లేదా ప్రభుత్వం చూడాల్సింది ఏమిటంటే ఈ సిస్టమ్ లో చేయాల్సినటువంటి మార్పులు ఏమిటి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీ, స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఈ కమిటీ కేవలం పైన కన్ను చూడడం కాకుండా ఇప్పుడు ఈ రోజు సార్ బయట ప్రజలు తెచ్చారు, వాళ్ళకి ఏం సంబంధం లేదు ఇండస్ట్రీతో, వాళ్ళు ఇంట్లో పండుకునే వాళ్ళు. ఏదైనా కామన్ సెన్స్ ఉండేటువంటి మేనేజ్మెంట్ ఉంటే ఇటువంటి ఆపరేషన్స్ డే టైం చేయాలా. ఇప్పుడు నైట్ లో ఆ విషవాయువు పెట్టేసి జనాన్ని చంపేటువంటి దుర్మార్గం జరిగింది. అందుకోసమే ఈ సిస్టమాటిక్ చేంజెస్ రావడానికి సంబంధించి ట్రేడ్ సలహాలు కనుక తీసుకుంటే మాకు అనుభవం ఉంది, చాలా నష్టాలు జరుగుతున్నాయి ఈ పరిశ్రమల్లో. ఇటువంటివన్నీ రెక్టిఫై చేయడానికి సిస్టమ్ లో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు భోపాల్ గ్యాస్ లో మీరు కూడా చెప్పారు, భోపాల్ గ్యాస్ యొక్క ఎఫెక్ట్ తరాల మీద ఉందండి. కేవలం అతని జీవితమే కాదు, అతని సంతానం యొక్క జీవితం మీద కూడా ఆ ప్రభావం ఉందని స్టడీ రిపోర్ట్ చెప్తున్నాయి. ఈ రోజు ఎంత డ్యామేజ్ ఉంటుంది ఏమిటి అనేది లోతుగా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో బాగైపోయినా వదిలేయడం కాకుండా వాళ్ళందరూ చిన్న పిల్లలు ఎన్నో ఉన్నారు, వాళ్ళ ఫ్యూచర్ అంతా నాశనం అవుతుంది. ప్రభుత్వం అంటే భోపాల్ లీక్ అయిన గ్యాస్ అంత పాయిజనస్ కాదంటున్నారు, బట్ శివశంకర్ గారు కూడా అన్నారు దీనికి కూడా లాంగ్ టర్మ్ ఉండొచ్చు అని, ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ప్రసాద్ గారు అయితే కాదన్నారు, కానీ మరి ఎక్స్పర్ట్స్ వాళ్ళకి తెలిసింది. ఒకసారి ఓకే గఫూర్ గారు ఒక్క లైన్లో ఉండండి, మళ్ళీ మాట్లాడుతారు. కానీ బ్రహ్మాజీరావు గారు, మీరు ఎన్విరాన్మెంట్ సైన్సెస్గా హెడ్ ఉన్నారు, మీకు ఆబ్వియస్ ఎలా చూస్తారు ఇన్సిడెంట్, అలాగే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ కూడా ఉండే ఛాన్స్ ఉందంటారు ఈ స్టైరీన్ గ్యాస్, అది కూడా చెప్పండి. ఇండస్ట్రీస్లో యాక్చువల్గా లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఏదైతే రా మెటీరియల్ ఉందో, రా మెటీరియల్ స్టోరేజ్ విషయంలో మరి ఇండస్ట్రీ తరపు నుంచి మన గఫూర్ గారు చెప్పినట్టు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, సేఫ్టీ, హెల్త్, ఆ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని దీని మీద ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా జరగవలసిన ఇది ఉన్నది. కానీ ఇది మధ్యరాత్రిలో తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమైంది అనేది మనకి తెలుస్తూ ఉన్నది. అటువంటి సమయంలో ఈ లీకేజ్ జరుగుతున్న సమయంలో మరి ఆ టైంలో ఉన్న షిఫ్టింగ్ డ్యూటీ కానీ లేదంటే ఎన్విరాన్మెంట్, హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ పాటించడానికి ఆన్సైట్ అంటే ఇండస్ట్రీలో జరిగే ఆన్సైట్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ అలర్ట్గా ఉందా లేదా అనేది ఒకటి ఆలోచించాలండి. అలాగే ఆన్సైట్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్నెస్ అంతగా లేని పక్షంలో చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మెలకువతో లేని సమయంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరము. దీనివలన ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఈ గ్యాస్ యొక్క నేచర్ని చూసినట్టయితే ఇది పూర్తిగా గాలిలో పైకి వెళ్లకుండా గ్రౌండ్ లెవెల్కి అనేది రావటం, అలా ఉండటం వలన చుట్టుపక్కల ఉండే రెసిడెన్స్ అలాగే నిద్రపోయిన వాళ్ళు లేచి తలుపు తెరిచేసరికి ఒక్కసారిగా దీనిని పీల్చేసరికి గాలిలో ఉండే ఆక్సిజన్ అంతా కూడా ఈ స్టైరిన్ తీసుకోవటం వలన ఆక్సిజన్ అనేది యాంబియంట్ ఎయిర్లో లేకపోవటం వలన ఇమీడియట్గా ఇంపాక్ట్ అనేది జరిగింది. మనం కొన్ని క్లిప్సింగ్స్ కూడా చూసినట్టయితే గ్రాడ్యువల్గా చూస్తూ ఉన్నవాళ్ళు ఒక 30 సెకండ్లు, 1 నిమిషంలోపు ఆటోమేటిక్గా ఫ్లాటన్ అయిపోతూ ఉన్నారు. అది ఎందుకు జరుగుతుందంటే ఆక్సిజన్ అనేది లంగ్స్కి అందినప్పటికీ కూడా అది ఇమీడియట్గా బ్రెయిన్కి అనేది వెళ్ళకపోవటం జరగటం అనేది జరుగుతూ ఉంది. అందువల్ల ఇది ఆటోమేటిక్గా దీని ప్రభావం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద కొంత అంటే ఇమీడియట్గా ఎక్స్పోజ్ అయ్యి
ఇమీడియట్గా దీని ఇంపాక్ట్ తెలుసుకోగలిగారు కాబట్టి ఇమీడియట్గా హాస్పిటల్స్కి తీసుకెళ్ళటము వాళ్ళని సేవ్ చేయటము జరిగింది. ఓకే. అందువలన దీని వలన ప్రమాదము ఎక్కువగా జరిగినప్పటికీ కూడా దీనిని వెంటనే మెజర్స్ తీసుకుని రక్షించగలుగుతాం అనేది జరిగిందండి ఈ విషయంలో. సో ఈ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందంటారా స్టైరీన్? లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ గురించి కనుక మనం చూసుకున్నట్టయితే అంత పాయిజనస్ గ్యాస్ కాదంటున్నారు మిగతా భోపాల్ కానీ అలా అని కాకుండా, బట్ స్టిల్ అంటే యాక్చువల్గా మనకి రిలీజ్ అయ్యే గ్యాస్ యొక్క నేచర్ని బట్టి చూసినట్టయితే అంటే చిన్న డౌట్ అండి, ఇప్పుడు స్టైరీన్ ఆక్సైడ్ అయ్యి ఆక్సిజన్ని ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్ అది లాగేస్తుంది, బట్ స్టైరీన్ కూడా పీల్చుకుంటాం కదా లోపలికి. సో అలాంగ్ విత్ ఆక్సిజన్ యాక్చువల్ స్టైరీన్ వెళ్ళినప్పుడు ఆ స్టైరీన్ ఏమైనా లంగ్స్లో లాడ్జ్ అయ్యి ఏమైనా ఫైబ్రాసిస్ టైప్ లాగా ఏమైనా డ్యామేజ్ చేస్తుందా లంగ్స్ని? మ్యూకస్ లేయర్ మీద ఫామ్ అవుతుందండి ఫస్ట్. మ్యూకస్ అంటే ఇప్పుడు ముక్కులోంచి లోపలికి వెళ్ళి లోన లంగ్స్లో ఉండే అల్యూవర్ రీజన్ మీద ఫామ్ అవుతుంది. మ్యూకస్ లేయర్ మీద ఫామ్ అయిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళు ఎమర్జెన్సీకి అటెండ్ అయ్యారు కాబట్టి ఈ ఆటోమేటిక్ ఎమర్జెన్సీకి అటెండ్ అయిన వెంటనే ఆటోమేటిక్ దానిని రికవరీ చేసేయడానికి మనకి ఇమీడియట్గా జరుగుతుంది. అంటే 2 ఆస్పెక్ట్స్ అండి, ఒకటేమో స్టైరీన్ లోపలికి వెళ్ళి లాడ్జ్ అవుద్ది, సెకండ్ ఆక్సిజన్ ఏమో జనరల్గా చుట్టూ గాల్లో ఉండదు కనుక ఇమీడియట్గా బాడీ రియాక్ట్ అయ్యింది, వాళ్ళకి ఇబ్బంది అవుద్ది, ప్రాణాలు పోతే లేదా ఎమర్జెన్సీలోకి వెళ్తారు. బట్ లాడ్జ్ అయిన స్టైరీన్ని అది ఉండి యాక్చువల్గా ఇది జరిగిన ఇన్సిడెంట్ జరిగిన ఒక 3 గంటల నుంచో లేకపోతే 4 గంటల నుంచో వీళ్ళు ఇంటేక్ చేసినప్పుడు స్టైరిన్ గ్యాస్ దాని డ్యూరేషన్ ఆఫ్ టైమ్ 25 మినిట్స్ 30 మినిట్స్ ఉందా అనేది ఎక్స్పోజర్ని బట్టి చూసుకునేటట్టయితే కొంచెం లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళకి రికవరీ లేట్ అవుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, ఎంతసేపు పీల్చాడు, నిద్రపోతూ కొంతసేపు ఎక్కువసేపు పీల్చాడా అనే దాని మీద డిపెండ్, ఆ ఏరియాలో ఎంతసేపు ఉన్నాడు. యాక్చువల్గా దీన్ని ఇమీడియట్గా అటెండ్ అయ్యారు కాబట్టి ఎక్స్పోజర్ యొక్క టైం డ్యూరేషన్ అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది స్టైరిన్ గ్యాస్ అలాగే పర్సన్ ఇమ్యూనిటీని ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని మన మెడికల్ ఎమర్జెన్సీలో మీట్ అయ్యే ట్రీట్మెంట్ని బట్టి ఆటోమేటిక్గా రికవరీ అయిపోవడానికి 100% ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్లు మాత్రం పెద్దగా ఉండవండి, మనం ప్రసాద్ గారు చెప్పినట్టు. ఓకే. మురళీకృష్ణరాజు గారు, మీరు ఇండస్ట్రీ రిప్రజెంటేటివ్ అనుకుంటే ఎలా ఈ అనలైజ్, ఆబ్వియస్గా నేను ఎందా చెప్పినట్టుగా ఇట్ క్యాన్ బి హ్యూమన్, ప్రస్తుతానికి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ బట్టి అందరూ అభిప్రాయం చెప్పారు, మీరు ఎలా వ్యూ చేస్తారు ఈ ఇన్సిడెంట్? జనరల్గా ఏదైనా ఇండస్ట్రీ ఓపెన్ చేసే ముందు రీస్టార్ట్ చేసే ముందు అండి డెఫినెట్గా పిఎస్ఎస్ఆర్ అని చెప్పి ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారం పిఎస్ఎస్ఆర్కి వెళ్తారండి. అంటే ప్రీ స్క్రూట్నీ మెజర్స్ అన్నీ తీసుకొని పిఎస్ఎస్ఆర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. స్టైరిన్ లాంటి లిక్విడ్స్ ఏదైతే మన దగ్గర స్టోర్ చేస్తారో స్టోర్ చేయడానికి కూడా స్టోరేజ్ ట్యాంక్స్ వీటన్నిటిని కూడా స్పెషల్గా తయారు చేసుకుంటారు, లోపల ఎపాక్సీ కోటింగ్స్ ఇలాంటివన్నీ కూడా వేసుకుంటారు. అదేవిధంగా ఇది కంటిన్యూగా వెళ్ళే లైన్స్ వీటన్నిటిని కూడా పాలిమరైజేషన్ అవ్వకుండా ఉండటానికి వీక్లీ వన్స్ మళ్ళీ స్టైరిన్తోనే క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుందండి. లైన్స్ అంటే పైప్స్, ఆ పైప్ లైన్స్ కానీ వాల్స్ కానీ వీటన్నింటినీ కూడా వీక్లీ వన్స్ డెఫినెట్గా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని స్టైరిన్తోనే క్లియర్ చేసుకుంటూ ఉండాలి. దీంతోపాటు డెఫినెట్గా ట్యాంక్లో 3 to 8% ఆక్సిజన్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంటుందండి. ఈ ఆక్సిజన్ లెవెల్ 3 to 8% కంటే తగ్గినా కూడా ఇబ్బందే, పెరిగినా కూడా ఇబ్బందే. ఇది ఏదైనా ఈ ఆక్సిజన్ లెవెల్స్ పెరగటం జరగటం వలన ఇది జరిగి ఉండొచ్చు. డెఫినెట్గా దురదృష్టకరమైన సంఘటన. వాళ్ళు చెప్పడం పాలిమరైజేషన్ వలన జరిగింది అని చెప్తున్నారు. ఇది పాలిమరైజేషన్ అంటే టెంపరేచర్ ఎక్కువ అయ్యేసరికి అది గ్యాస్ అయిందని. అవును, జనరల్ మేనేజర్ గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు 20 degrees టెంపరేచర్లో ఇది చేస్తున్నారని. యాక్చువల్గా ఇది 15 degrees టెంపరేచర్లో మాత్రమే 12 months వరకు షెల్ఫ్ లైఫ్ ఉంటుందండి దీనికి. అండ్ దీని బాయిలింగ్ పాయింట్ 146 degrees అనమాట. అంటే 15 degrees కాకుండా 22, 23 degrees వీళ్ళు చెప్పింది 50% 20 degrees టెంపరేచర్ ఉంది, మిగిలింది 20 degrees కంటే ఎక్కువ టెంపరేచర్లో ఉంది అంటున్నప్పుడు ఎవాపరేషన్ ఛాన్సెస్ చాలా ఉంటాయి. మరి అలారమ్స్ పనిచేయలేదా, లేదు వీళ్ళు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోలేదా అన్నది అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. బాయిలింగ్ పాయింట్ 140 degrees అంటున్నారు కదా, అంటే అది బాయిలింగ్ పాయింట్ టోటల్ బాయిలింగ్. అంటే మరి వేపర్ అప్పుడే కదా మారేది, ఇంకా ఎర్లీగా మారిద్దా? ప్రెజరైజ్డ్ సిస్టంలో ఉంటుందండి ఇది, ప్రెషరైజ్ సిస్టంలో మారుతుందండి. అంటే 15 degrees అయితే ఇది 12 months ఉంటుంది. అంటే ఇప్పుడు 30 degrees అయిందంటే దాని షెల్ఫ్ లైఫ్ తగ్గిపోతుంది. 40 days 45 days లాక్డ్ అయ్యి ఉండి స్టోరేజ్ ట్యాంకర్స్ అన్ని ఇదై ఉన్నప్పుడు డెఫినెట్గా దీని ఎఫెక్ట్. సో దీని రూట్ కాజ్ మేబీ నిన్న నైట్ కాకుండా కొంచెం 2-3 రోజులు 1 week ముందు నుంచి కూడా ఏదో ప్రాబ్లం ఉండుండొచ్చు. ముందు నుండినే డెఫినెట్గా ఇవి ఎవాపరేషన్ అనేది ముందు నుంచి జరిగి ఉండొచ్చు అండి. ముందు నుంచి ఎవాపరేషన్ జరగటం ఇవన్నీ కూడా జరిగి ఉంటాయి. తర్వాత దీన్ని మ్యానుఫ్యాక్చర్స్ వరల్డ్ వైడ్ 3-4 పెద్ద కంపెనీస్ ఉన్నాయండి. వాళ్ళ సేఫ్టీ డాటా షీట్స్ ప్రకారం చూస్తే సింగిల్ టైం ఇన్హలేషన్ వలన, అంటే ఒకసారి ఈ యాక్సిడెంట్ జరిగి ఇలా జరిగినప్పుడు
ఫర్దర్ ఇది ఉండదు. ఇప్పుడు వామిటింగ్ సెన్సేషన్స్, డెత్స్ వీటన్నిటికీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఫర్దర్ అంటే క్రానిక్ కాదండి, అక్యూట్ మాత్రమే కానీ క్రానిక్ డిసీజ్ కాదు అన్నది సేఫ్టీ డాటా షీట్స్లో. లాంగ్ టర్మ్లో పెద్దగా హెల్త్ పరంగా ఇంపాక్ట్ ఉండదు. పైగా ఇది మనం రెగ్యులర్గా ప్రతి దానిలో మనం చాలా రెగ్యులర్గా మనం వాడే ఈ బోట్స్ తయారు చేయడానికి ఏదైతే అన్సాచురేటెడ్ పాలిస్టర్ వాడుతున్నారో ఆ పాలిస్టర్ రెజిన్ తయారు చేయడానికి ఇదే చేస్తూ ఉంటారు. తర్వాత మన దగ్గర ఇంకా అదర్ అప్లికేషన్స్ చాలా వాటికి ఇది చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ అని చాలా అంటే ఇది ప్లాస్టిక్ అనే కంటే కూడా పాలిస్టెరిన్ అంటే కరెక్ట్గా ఉంటుంది. అంటే ఫైనల్ ప్రొడక్ట్ అనేది మా పబ్లిక్ మాకు తెలిసేది ప్లాస్టిక్. అంటే ప్లాస్టిక్లో డిఫరెంట్ ప్లాస్టిక్స్ ఉంటాయి అనమాట. ఇది పాలిస్టెరిన్, దీనికి 50% పైన పాలిస్టెరిన్కి వాడతారండి. తర్వాత పాలిస్టర్ రెజిన్స్ ఇలాంటివి ఇప్పుడు మన బోట్స్కి కానీ లేకపోతే ఈ రేకులు తయారు చేస్తున్నారు, ఈ రేకులకి వీటన్నిటికీ వాడతారు. ఈవెన్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో వాడతారు, రబ్బర్ ఇండస్ట్రీలో వాడతారు, అన్ని చోట్ల దీన్ని వాడుతూ ఉంటారు. సో అయితే ఈ స్టెరిన్ని అంటే మళ్ళీ ప్రాసెస్ చేసిన తర్వాత వాడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఈ పాలిస్టర్ రెజిన్ ఏదైతే యూజ్ చేస్తారో దాని షెల్ఫ్ లైఫ్ 2 months మాత్రమే ఉంటుంది. అంటే స్టెరిన్ వీటన్నిటి మీద అంటే ఆక్సిడైజేషన్ ఇవన్నీ కూడా స్టెరిన్ మీద జరుగుతూ ఉంటాయి. అందుకని డెఫినెట్గా దీన్ని చాలా జాగ్రత్తగా ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కూడా 20 degrees టెంపరేచర్ బిలోనే ఉంచుతారు, కానీ అబౌట్ 20 degrees టెంపరేచర్ ఉంటుందండి. ఎల్జీ లాంటి పెద్ద కంపెనీ డెఫినెట్గా టెంపరేచరు ఇలాంటివన్నీ కూడా మెయింటైన్ చేసి ఉండొచ్చు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 50% ఆఫ్ ద ట్యాంక్ 20% టెంపరేచర్ ఉంది, పైన 20% కంటే అబౌట్ టెంపరేచర్ ఉంది అన్నారు. దీనివల్ల ఎవాపరేషన్ అయ్యే అవకాశం ఉందండి. చెప్పండి ఏదో అంటున్నారు. అంటే యాక్చువల్గా మన మేనేజింగ్ డైరెక్టర్ చెప్పినట్లు ఇది మోనోమర్గా ఉన్నప్పుడు నిరంతరము దీనిని మానిటరింగ్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. అలా మోనోమర్గా కాకుండా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉండేటప్పుడు ఈ టెంపరేచర్ యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా మారుతుంది అనేది చెప్పగలుగుతామండి. అంటే మోనోమర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టెంపరేచర్ సార్ అన్నట్టుగా 15 degree నుంచి 15 degrees ఉండాలంటున్నారు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది స్టోరేజ్ నుంచి మళ్ళీ రిసీవ్ చేసుకుంటున్న టైంలో. స్టోరేజ్ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగేటప్పుడు ఇది 15 degrees టెంపరేచర్లోనూ 20 degrees టెంపరేచర్లోనూ ఉండి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతున్నప్పుడు ఇమ్మీడియట్గా టెంపరేచర్ అయితే చేంజ్ రాదు కదండి. ఇమీడియట్ టెంపరేచర్ చేంజెస్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. మ్యాక్సిమం 25 degrees టెంపరేచర్ లోపలే వీళ్ళు మళ్ళీ ప్రాసెస్కి అంటే రియాక్టర్స్లోకి పంపించేసినాక రియాక్టర్స్లో కంటే ఆక్సిజన్ కానీ ఏది వెళ్లకుండా రియాక్టర్స్ టోటల్ క్లోజ్డ్ రియాక్టర్స్ ఉంటాయి కాబట్టి దానివల్ల ప్రాబ్లం రాదు. ఓకే ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని మళ్ళీ డిబేట్ని కంటిన్యూ చేద్దాం. సాధారణ దగ్గు కరోనాకు సంకేతం కాదు. అనవసరమైన ఆందోళనకు గురికాకుండా గోకాఫ్ సిరప్ ఎల్లప్పుడూ మీ చెంత ఉంచుకోండి. గోకాఫ్ నా గొంతుకు శ్రీరామ రక్ష. మీ ప్రాబ్లమ్స్ ని 3 steps లో సాల్వ్ చేసుకోవచ్చు. స్టెప్ 1 మీ నగలను ఆటికాలో బెస్ట్ రేట్ కి అమ్మండి. స్టెప్ 2 ఒకే నిమిషంలో డబ్బులు తీసుకోండి. స్టెప్ 3 మీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయండి, ఇక నెమ్మదిగా ఉండండి. ఆటికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. శుభ్రత చాలా తోపు, కలర్ బట్టలు కాపాడి మురికిని దూరం చేసేనే. చూడు చూడు చేతులకు బట్టలకు భద్రతనిచ్చు. మురికిని దూరం చేస్తుంది, చేతుల్ని కాపాడుతుంది. XXX సోప్ మరియు వాషింగ్ పౌడర్, సంస్కారవంతమైన సోప్. 2020 ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి. పాత నగలను ఎక్స్చేంజ్ చేసి కొత్త నగలు కొనాలంటే ఇలా కూర్చోవాలి, కానీ డబ్బులు తీసుకుని వెళ్తే ఇలా కూర్చోవచ్చు. చేతిలో డబ్బులుంటే మనమే బాస్. మరి డబ్బులు ఆటికా గోల్డ్ కంపెనీకి రండి. బంగారం కొనేటప్పుడు మీరే బాస్. ఆటికా గోల్డ్ కంపెనీ. కాల్ 8880-300-300. 2020 ఈ సంవత్సరం మన మైండ్లో ఉండాల్సింది డబ్బు కాదు, ప్రాణం. డబ్బులు మనం తర్వాత సంపాదించుకోవచ్చు, ఎందుకంటే మన ప్రతి ఒక్కరిలోనూ గొప్ప ఆత్మవిశ్వాసం ఉంది. దాన్ని ఎప్పుడు వదులుకోకండి.
ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని మొదలెట్టలేదు కూడా. 15 నెలల వయసులోనే ఇతను తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నాడు. తోటి వయసు పిల్లల్లా కాకుండా అతని బరువు కేవలం 5 కిలోలే. ఇప్పటికీ మాట్లాడటం, నడవటం చేయలేడు. అత్యవసరంగా అందవలసిన సహాయం అందకపోతే ఆనంద్ లాంటి పిల్లలు బతకడం కష్టం. దయతో మీరు సహాయం చేస్తారా? సేవ్ ద చిల్డ్రన్ సంస్థ తీవ్ర పోషకాహార లోపాలు ఉన్న పిల్లలకు సరైన సమయంలో వైద్య సహాయం అందించి జీవితాన్ని ఇస్తుంది. అయితే ఇది మీ సహకారం లేనిదే చేయలేదు. మీరు కూడా ఇలాంటి పిల్లలకు జీవితాన్నిచ్చేందుకు 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని ఇవ్వగలరా? మీ సహాయం ఎంతో అవసరంలో ఉన్న పిల్లలకు శక్తినిచ్చే ఆహారాన్ని, మందులను అందిస్తుంది. దయచేసి 9870-276-276 కు కాల్ చేసి నెలకు కేవలం 500 రూపాయల చిన్న మొత్తాన్ని అందించి ఓ చిన్నారి జీవితాన్ని నిలబెట్టండి. ప్రభుత్వం గుర్తించిన ఆర్గానిక్ విలేజెస్ ఎఫ్పిఓలకు సదవకాశం. సేంద్రియ ఉత్పత్తులు కొనే వర్తకులు, కంపెనీలకు ఆహ్వానం. నవీన శాస్త్రీయ పద్ధతులు, వ్యవసాయ పరికరాల పరిచయం, జీవం పోసే జీవన ఎరువులు, పురుగు మందుల పరిజ్ఞానం, రైతు అవగాహన సదస్సుల ద్వారా నిపుణుల దిశానిర్దేశం, నామమాత్రపు రుసుముతో ఔత్సాహికులకు సభ్యత్వం. స్వచ్ఛంద సంస్థ వేదిక్ ఈవెంట్స్ ఫౌండేషన్ నిర్వహణ సారథ్యం. గానాయ్ మీడియా సహ సమర్పణలో ఐరా బయోటెక్ 8 మిల్లెట్ హౌస్ సమర్పించు ఆర్గానిక్ మార్ట్ శనివారం సాయంత్రం 5:30 ఆదివారం ఉదయం 8:30 మీ AP 24/7 లో. వెల్కమ్ బ్యాక్. శివశంకర్ గారు, ఇప్పుడు ఇందాక నుంచి అనుకున్నట్టు సిస్టమేటిక్ ఫెయిల్యూర్గా అంటే డిపార్ట్మెంటల్ మానిటరింగ్ కానీ ఎన్ఓసి లేకపోవటం ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ ఓ పక్కన చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ మేబీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమన్నా నాకు తెలియదు ఉన్నాయేమో ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఏమి చేయడానికి. అసలు వీటికి మ్యాన్ పవర్ ఎంత ఉన్నారు? గత 50 సంవత్సరాలుగా పెరిగిన నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్కి, పెరిగిన జనాభాకు తగ్గట్టుగా అసలు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఫోకస్ ఏరియాగా ఇప్పుడు పర్యావరణ పరంగా మీరు కానీ లేకపోతే మీ కొలీగ్ బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎన్నో ఇష్యూస్ రేజ్ చేస్తూ ఉంటారు. ఎన్నో ప్రజా సంఘాలు అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ అంటారు. కానీ అసలు మ్యాన్ పవర్ పరంగా ఆ డిపార్ట్మెంట్స్ని ఎంత స్ట్రెంగ్తన్ చేస్తున్నాయి అంటారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అలాగే ఫైర్ సేఫ్టీ చూసుకున్నా ఫైర్ సేఫ్టీ కింద ఎన్నో సెస్లు, ఎంతో అమౌంట్ కోట్లాది రూపాయలు ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఆ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ, మ్యాన్ పవర్ ట్రైనింగ్ కానీ వీటి మీద ఇన్వెస్ట్మెంట్ లేదు. ఏమైనా యాక్సిడెంట్ జరిగినా రెస్పాండ్ అవ్వడానికి ఏ పురాతన కాలం మెషిన్లు అన్నీ తప్పితే. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పరంగా కానీ ఫైర్ సేఫ్టీ పరంగా అసలు అదో ప్రయారిటీ ఏరియానే కాదు. ఏ ప్రభుత్వానికి కానీ ఏ పార్టీకి కూడా దాని మీద ఒక పాలసీ అంటూ కానీ ఒక విధానం లేదు. కొంత జనసేన అన్నా కూడా అంటే నేను ఉన్న ప్రభుత్వాలు అసలు దాని మీద డబ్బులు ఖర్చు పెడుతున్నాయి అంటారా? అది ఖర్చు పెట్టినప్పుడు ప్రజలు మాత్రం, మనం మాత్రం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? ఇప్పుడు ఇండస్ట్రీస్ గవర్నమెంట్ వాళ్ళు మానిటర్ చేస్తారు అని భయం ఉంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. అసలు గవర్నమెంట్ మానిటర్ చేయడానికి వాళ్ళ దగ్గర డిపార్ట్మెంట్ మనుషులు లేరు, ఎక్విప్మెంట్ లేవు, వాళ్ళ దగ్గర ఆ పర్యవేక్షణ మేబీ స్కిల్ కూడా ఉందో లేదో కూడా నాకు అనుమానం. చెప్పండి. రాయపాటి గారు, ఎస్, యు రైజ్డ్ వ్యాలిడ్ పాయింట్. మనము 1991లో ఎప్పుడైతే లిబరలైజేషన్ పాలసీ వైపు మనం వెళ్ళామో ఇన్స్పెక్టర్ రాజ్ నుంచి కొంత ఫ్రీడమ్ ఇండస్ట్రీకి ఇచ్చారు. ఇది మనం గమనించాలి రాయపాటి గారు. ఎర్లియర్ దేర్ వాజ్ ఇన్స్పెక్టర్ రాజ్. ప్రతిదానికి ఇన్స్పెక్షన్ చేయడం, క్లియరెన్స్ ఇస్తే కానీ దానివల్ల పారిశ్రామికవేత్తలకి ఇబ్బందులు పడుతున్నారు. పారిశ్రామికరణ కానీ ఎకానమీ కానీ ర్యాపిడ్ డెవలప్మెంట్ జరగటం లేదని మనం చేంజ్ చేసాం. చేంజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఇండస్ట్రీ మీదకి వస్తుందండి. ఇప్పుడు టోటల్ గవర్నమెంట్ కంట్రోల్స్ మెకానిజం ఇప్పుడు లేదు. ఇండస్ట్రీకి బాధ్యత ఉంది కదండి. ఇప్పుడు వాళ్ళు రా మెటీరియల్గా ఏదైతే వాడుతున్నారో స్టెరైన్ అనేది లిక్విడ్ ఫార్మ్లో ఉన్నది. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ లీకేజెస్ అక్కర్స్, దానివల్ల ప్రజలకు ఏ రకమైనటువంటి నష్టం కలుగుతుంది, అది కలగకుండా చేయవలసినటువంటి బాధ్యత ఆ ఇండస్ట్రీ మీద ఉందా లేదా రాయపాటి గారు? ఉందండి. కానీ వాళ్ళు మానిటర్ చేయడానికి చేయవలసినటువంటి పని ఉందా లేదా అండి? ఉంది, తప్పకుండా. ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీలో ఇంటర్నల్ మెకానిజం ఉండాలి కదా. ఉంది.
కానీ వాళ్ళని నేను శివశంకర్ గారు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎప్పుడు వస్తాడు? ఇండస్ట్రీస్ రెస్పాన్సిబుల్గా ఎప్పుడు బిహేవ్ చేస్తాయండి? గవర్నమెంట్ మన మీద చూస్తుంది, కనీసం మనం పాటిస్తున్నామా లేదా, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అనుకుంటే చేస్తారు కదండి. వాళ్ళ మీద వదిలేసి అసలు మనం అంటే ప్రభుత్వాల పరంగా మనం మన డిపార్ట్మెంట్ ఈ మానిటరింగ్ మెకానిజమ్స్ని అసలు వీక్ చేసేసి అసలు జనాల్ని మామూలు డిగ్రీలు కానీ ఏం చదవనివ్వకుండా అందరూ బీటెక్లు చదివి ఐటీ ఉద్యోగాలు చేసుకోండి తప్పితే అసలు మిగతా ఉద్యోగాలకి డిమాండ్ లేకుండా పొల్యూషన్ కంట్రోల్ అంటే నేనేది మన వ్యవస్థల్ని ప్రభుత్వ పరంగా అంటే ఒక ప్రభుత్వం కాదండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అనట్లేదు, ఎవరిని అనట్లేదు, గత 20 సంవత్సరాలుగా మీరు అన్నట్టు 90s తర్వాత అసలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని బలోపేతనం చేద్దామని ఏ ముఖ్యమంత్రి అనుకున్నాడు? ఫైర్ డిపార్ట్మెంట్ని బలోపేతనం చేయడానికి ఎవరు అనుకున్నారని అడుగుతున్నాను, చెప్పండి. అంటే నా పాయింట్ ఇక్కడ మీరు దయచేసి అర్థం చేసుకోండి రాయపాటి గారు. నేనేమంటానంటే ప్రతి రంగంలో రిఫార్మ్స్ సంస్కరణలు తీసుకొచ్చాం మనం. ఇప్పుడు టాక్సేషన్ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, సెల్ఫ్ అసెస్మెంట్ కాన్సెప్ట్ తెచ్చాం. సేమ్ థింగ్ ఇండస్ట్రీస్లో కూడా ఇన్స్పెక్టర్ రాజు నుంచి వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు చెక్ చేసుకుని విధానం గారి బాధ్యత ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ ఇండస్ట్రీ మీద. ఇప్పుడు నేను అంటుంది అలారం ఎందుకు మోగలేదు, సెన్సార్స్ అక్కడ ఎందుకు లేవు, సేఫ్టీ ఆడిట్ ఎందుకు జరగలేదు? ఇప్పుడు ఏం లేదండి, చిన్న ప్రెస్సే కానీ లాక్డౌన్లో ఉంటే 3 రోజులకు ఒకసారి టెక్నీషియన్ పిలిచి అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ఆ ప్రెస్ వాడు చెక్ చేసుకుంటాడు. అలాంటిది ఒక ఇండస్ట్రీ ఇన్నాళ్ళ నుంచి లాక్డౌన్ అవుతుంది, ఇప్పుడు రీఓపెన్ చేస్తున్నాము. దేర్ ఆర్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్. రిస్క్ అవ్వాలని ఏ ఇండస్ట్రీ కోరుకోదండి. ఈరోజు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ కూడా లాసే. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ నెగ్లిజెన్సీ యాటిట్యూడ్ లేకుండా ఉండేటట్టయితే ఈరోజు ఇండస్ట్రీకి బాధ ఉండేది కాదు, ప్రజలకి బాధ ఉండేది కాదు, గవర్నమెంట్ కూడా ఇబ్బంది పడేది కాదు, టోటల్గా విశాఖపట్నంలో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారు కాదు. ఇప్పుడు మీరు ఆ విజువల్స్ చూసేటట్టయితే మీరు గమనించే ఉంటారు రాయపాటి గారు, అలా నిలబడి పడిపోవడం ఎంత ఆందోళనకరంగా జరిగేదంటే ఇన్సిడెంట్స్. అసలు ఆ ప్రజలకి జీవించే హక్కు కోల్పోయారు కదండి. 11 మంది చనిపోయారు, మిగతా వాళ్ళు ఎలా బతకాలన్నది తెలియదు. అంటే ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్స్ని మీరు వైలేట్ చేశారు కదండి. ప్రజలు జీవించే హక్కును తీసుకుంది మీ నెగ్లిజెన్స్ వల్ల. గాలి ప్రజలకి ఆ నష్టం భంగం వాటిల్లిందండి. గాలి కొంచెం స్వచ్ఛమైన గాలి కాకపోయినా ఎంతో కొంత గాలి పీల్చుకునే హక్కు కూడా లేకుండా పోయింది. కాకుండా గాలి కూడా ఇప్పుడు ఇంకోటండి రాయపాటి గారు, ఆ ఫ్యాక్టరీకి దగ్గరలో మేఘాద్రి గడ్డ అనే ఉంది రిజర్వాయర్. ఇట్ ఈజ్ ఎ రిజర్వాయర్ టు సప్లై వాటర్ టు ఎంటైర్ వైజాగ్ సిటీ. ఇప్పుడు ఆ రిజర్వాయర్ వాటర్లో ఆ రెమినెంట్స్ ఎంత ఉందో, అది ఎంత పొల్యూట్ అయిందో, మరి దాన్ని బట్టి దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుందో ఎంత కూడా మనం ఆలోచించవలసినటువంటి ఆలోచన ఉందండి, అవసరం ఉంది. ఎందుకంటే ఇది కేవలం నెగ్లిజెన్స్ వల్ల జరిగింది. నేను అంటాను నెగ్లిజెన్స్. మాత్రం జాగ్రత్త తీసుకునేటట్టయితే కంపెనీకి ప్రాఫిటబిలిటీ కాకుండా ప్రజల తాలూకా రక్షణ, వాళ్ళ తాలూకా భద్రత కూడా ఇంపార్టెంటే. రెండు ప్యారలల్గా తీసుకెళ్లాల్సిన బాధ్యత కంపెనీ మీద కానీ ఏ ఇండస్ట్రీ మీద కానీ ఉంటుందండి. గఫూర్ గారు, మీరు ఏమంటారు? అంటే ఆబ్వియస్గా శివశంకర్ గారు చెప్పినట్టు ప్రతి కంపెనీ రెస్పాన్సిబుల్గా ఉండాలి, సెల్ఫ్ అసెస్మెంట్. ఆబ్వియస్గా ఇందాక నేను చెప్పాను, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ వెళ్ళి ప్రతి ఇండస్ట్రీని కూడా వెరిఫై చేయడం కుదరకపోవచ్చు. బట్ ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కూడా బలోపేతనం చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అది చేయకుండా ప్రజలు ఇవాళ గవర్నమెంట్ డబ్బులన్నీ కూడా వివిధ పథకాలు కానీ ఇలా వేస్ట్ చేసుకుంటూ ఆ మానిటరింగ్ మెకానిజంని కూడా దాంట్లో కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కానీ ప్రభుత్వ ఫెయిల్యూర్ ఆ రకంగా కూడా చూడొచ్చు కదండి. అదే ఇప్పుడు ప్రధానంగా రాయపాటి గారు మీరు చక్కగా చెప్పారు. ఇప్పుడు ఫెయిల్యూర్ ఏది ట్రైనింగ్ ఇవ్వకపోవడమో లేదా ఎక్స్పర్టైజ్ లేకపోవడమో కాదండి, అసలు ప్రభుత్వాలకు ఈ వైపు ఆలోచన లేదు. ప్రభుత్వాలు ఈ యంత్రాంగాన్ని క్రమంగా బలహీనపరుస్తూ వచ్చాయి. అసలు ఈ యంత్రాంగమే లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే భారీ పరిశ్రమల్లో తరచుగా యాక్సిడెంట్ జరుగుతున్నారు రాయపాటి గారు. మనం ఏమంటే ఈ రోజు 11 మంది చనిపోయినారు, మనం బాధపడతాం, మళ్ళీ కొన్ని రోజులు మామూలు లేకపోతాం. అక్కడ మన ఆనంద్ ఆక్వాలో వెస్ట్ గోదావరిలో 5 మంది అనవసరంగా చనిపోయినారు కార్మికులు, ఆ రోజు బాధపడినాం. అట్లాగే గూడూరులో ఒక యాక్సిడెంట్ లో 3 కార్మికులు అనవసరంగా చిన్న జాగ్రత్తల మేనేజ్మెంట్ తీసుకున్నందు వల్ల చనిపోయినారు. నేను చెప్తున్నది ఏమంటే ఇటువంటి ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ సర్టిఫికేషన్ అనే పేరుతో
బాధ్యత వాళ్ళకే వదిలిపెడితే ఈవెన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కూడా చేయడం లేదు. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ చేయకపోతే బయటకు వచ్చేటువంటి కాలుష్యం మొత్తం ప్రజల యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. ఇదంతా ఎవరు పర్యవేక్షించాలా? లోపల సేఫ్టీ అంతా కూడా చూడాల్సింది ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్, తర్వాత బయట ఎఫ్లూయెంట్ అని చూడాల్సింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఈ యంత్రాంగాన్ని మనం బలహీనపరిచిన తర్వాత ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఇక భద్రత ఏముంటుందండి? కాబట్టి ప్రభుత్వము ఈ యంత్రాంగాన్ని, పర్యవేక్షణ యంత్రాంగాన్ని వాళ్ళు సెల్ఫ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వ యంత్రాంగము తరచుగా తనిఖీలు చేయడం ద్వారా మాత్రమే అసలు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేది. గతంలో ఇంతకుముందు సేఫ్టీ కమిటీస్ ఉండేటువంటి కార్ఖానా, ప్రతి ఫ్యాక్టరీలో సేఫ్టీ కమిటీస్ ఉండేటివి. ఇప్పుడు అవన్నీ పోయినాయండి. సేఫ్టీ అనేటువంటిది ఈ రోజు అజెండా లేకుండా పోయింది. అందుకోసం ఇట్లాంటి ఉపద్రవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చూడండి మీరు, ఈ రోజు ఈ స్టెరిన్ గ్యాస్ గాల్లో కలిసిపోయిన తర్వాత దీన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం గుజరాత్ నుంచి ప్రత్యేక విమానంలో వేరే రసాయనం తెప్పిస్తున్నారు. ఎంత బాధ్యతైతామండి ఈ కంపెనీ ఈ స్టెరిన్ గ్యాస్ ఉంది అన్నప్పుడు దీనికి ఆల్టర్నేటివ్ ఒకవేళ లీకేజ్ అయితే ఏం చేయాలో ఉండాలి కదా, మాన్యువల్ లో ఆల్టర్నేటివ్ మెకానిజం చూసి పెట్టుకోవాలి కదా. అదేం లేదు, గాలికి వదిలేసి ప్రజలు చావని, కార్మికులు చావని, ఎవరైనా చావని, లాభాలు మాకు చాలు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈ యజమానులకు మనం ఏమి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి ఎట్లా తోడ్పడాలనేది పాలకవర్గం, ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఈ రకమైనటువంటి ధోరణిలో మార్పు రావాలండి. జరిగిన తర్వాత విచారించడం కాకుండా జరగకుండా నివారణ చర్యలు, తనిఖీలు, ఆ తర్వాత పర్యవేక్షణ యంత్రాంగం చురుగ్గా పనిచేయడం, ఇవన్నీ జరగాల్సినటువంటి అవసరం ఉంది. అది లేనంత వరకు, ఆ మార్పు ప్రభుత్వాల్లో రానంత వరకు ఇటువంటి తరచుగా జరిగేటువంటి ప్రమాదాలు అయితే ఉన్నాయి. గఫూర్ గారు లైన్లో ఉండండి. నెక్స్ట్ మురళీకృష్ణ గారు, మీరు 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నారు. అంటే మీరు బయటకు చెప్పగలుగుతారు లేదో, అన్ని డిపార్ట్మెంట్స్తో డీల్ చేస్తారు. అంటే నేనేది మానిటరింగ్ నాకు తెలిసి అధ్వానంగా ఉంది. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లంచాలు తీసుకోవటం అది చేయటం తప్పితే ఎవరు, అంటే వాళ్ళకి లేదు, అసలు ప్రభుత్వానికి లేదు ఫోకస్. ప్రభుత్వానికి ఫోకస్ లేనప్పుడు డిపార్ట్మెంట్ రొటీన్గా మీరు అడుగుతారు, పేపర్ పెడతారు, అప్రూవల్ ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు, ఇవ్వటం తప్పితే లేదు. గఫూర్ గారు చెప్తున్నట్టు యాక్సిడెంట్ అప్పుడు చర్చలు పెడతాం, మేము కూడా చర్చలు, నేను మొదటిసారి పెడుతున్నాను, ఇంకోసారి జరుగుతుంది, ఇంకోసారి పెడతాం, 2 రోజులు పెడతాం, అయిపోయింది. తప్పితే స్ట్రక్చరల్గా ముందు ప్రభుత్వం తన డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేస్తే మీలో కొంతమంది నిజాయితీ పరులు జాగ్రత్త చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. బట్ ప్రభుత్వం గట్టిగా ఉంటే అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారని నా అభిప్రాయం. చెప్పండి, మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి ఈ విషయంలో. అండి ఇప్పుడు యాక్చువల్గా పరిశ్రమల శాఖ కింద వీటి కింద మనకున్న ఎంప్లాయీస్ అయితే డెఫినెట్గా తక్కువ మందే ఉంటారు. ఇప్పుడు పరిశ్రమల శాఖలో ఇక్కడ ఒక జాయింట్ డైరెక్టర్ అంటే జనరల్ మేనేజర్ లెవెల్లో ఉంటారు, ఆ తర్వాత ఒక 2 డెప్యూటీ డైరెక్టర్లు ఉంటారు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, ఆ తర్వాత ఒక 4-5 ఐపీఓలు ఉంటారు. వీళ్ళు వాళ్ళ విధులతో పాటు ఇతర ప్రభుత్వ విధులు కూడా నిర్వర్తించాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైంది. వాళ్ళు ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేయటమే కాకుండా ఇంకా అదర్ డ్యూటీస్ అన్నిటికీ కూడా వీళ్ళందరినీ అదర్ ప్రోటోకాల్ డ్యూటీస్ కానీ ఇంకోటి కానీ వీటన్నిటికీ కూడా ఇది చేస్తుంటారు, ఉన్న తక్కువ మంది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో వచ్చేసి మన డిస్ట్రిక్ట్లో 3-4 ఉంటారు ఎన్విరాన్మెంట్లో, అంతే ఉంటారు. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వచ్చేసేసి. అయితే ఈ ఇండస్ట్రీస్ సేఫ్టీ నామ్స్ వీటన్నిటి గురించి కూడా పెద్ద ఇండస్ట్రీస్ డెఫినెట్గా ఒక సేఫ్టీ ఆఫీసర్ని పెట్టుకుంటూ ఉంటారు, ఇన్హౌస్ సేఫ్టీ ఆఫీసర్ని పెట్టుకుంటారు. దురదృష్టవశాత్తు మన దగ్గర సరైన నామ్స్ లేవండి. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక స్టాండర్డ్ తీసుకోవాలంటే యూరో స్టాండర్డో లేకపోతే ఏఎస్టీఎం స్టాండర్డ్ ఇంకో స్టాండర్డ్ ఇది చేసుకోవాలి, కానీ మన ఇండియాలో ఇలాంటి సేఫ్టీ మెజర్స్కి వీటికి ఇది లేదు. పైగా ఈ స్టెరిన్ లాంటిది ఏంటంటే మన దగ్గర అసలు ఇండియాలో తయారవట్లేదండి, 3-4 దేశాల్లోనే తయారవుతుంది. ఆ 3-4 దేశాల్లో ఈ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్గా అన్నట్టు అసలు జనరల్ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కృష్ణా జిల్లాలో ఎంతమంది ఉన్నారండి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు? 3 అన్నారు మీరు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మొత్తం 5 స్టాఫ్. కృష్ణా జిల్లా మొత్తం మీద 5 ఉన్నారు. అంటే క్లాస్ 4 అటెండర్లు డ్రైవర్లు తీసేస్తే ఆఫీసర్ 5. వాళ్ళు ఎన్ని ఉంటాయి మరి? ఎన్ని ఫుడ్ అసలు ఫుడ్ కల్తీ అయితే ఎంత ఘోరంగా జరుగుతుంది. ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఇలాంటివన్నీ ఎన్ని ఉన్నాయి. అసలు వీళ్ళు ఎప్పుడు వస్తారు? సంవత్సరానికి ఒకసారన్నా విజిట్ చేయడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి. ముందు అసలు ఆ బయట ఇండస్ట్రీ యొక్క టెక్నాలజీ ఎంత పెరుగుతుంది, వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉందో లేదో కూడా నాకు అనుమానం. అంటే చాలా స్పీడ్గా జరుగుతుంది కదా, అది ఎవాల్యుయేట్ చేసే అంత సీన్ వీళ్ళకి కూడా ఉండాలి. అంటే నేను వీళ్ళని కూడా బ్లేమ్ చేయట్లేదు, ఎంప్లాయీస్ని. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని పెంచి మీ చేత ఫాలో చేయించారు రూల్స్. చెప్పండి. అవునండి, మీరు అన్నది వాస్తవం అండి. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి వస్తారు, డిఫరెంట్ వీటి నుంచి వస్తారు.
ఇప్పుడు మన ఒక చిన్న ఇండియన్ స్టాండర్డ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ చూస్తే ఉంది కదా. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విశాఖపట్నంలో బ్రాంచ్ ఉంటుందండి. మొత్తం దాంట్లో ఉండే సైంటిస్టులు 5-6 ఉంటారు. ఒక 2-3 సీనియర్ క్యాడర్లో ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి వీళ్ళు 5-6 వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ మిగతా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇలాంటి వాటికి అట్లీస్ట్ గవర్నమెంట్ పే చేయాల్సిన అవసరం ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్కి ఏంటంటే లైసెన్సీ ఫీజు కడతాడండి. లైసెన్సీ కట్టే ఫీజుతో వాళ్ళకి రెవెన్యూ వస్తూనే ఉంటుంది. అయినప్పటికీ అలాంటి దాంట్లో కూడా ఎంప్లాయీస్ చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం అదే అంటే 2 ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పారిశ్రామికీకరణ మీద పూర్తిగా అవగాహన లేని విధానం అయితే డెఫినెట్గా ఉంది అన్నది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దానికి ఏంటంటే మన దగ్గర ఉన్న సిస్టమ్స్ ఇలాంటి వాటన్నిటిలో కూడా చాలా చేంజెస్ రావాలి. అంటే ఎంత ఫాస్ట్గా మన టెక్నాలజీస్ ఇవన్నీ మారుతూ ఉన్నాయో అంత ఫాస్ట్గా గవర్నమెంట్ సిస్టమ్స్ ఇవి మారు. చిన్న ఉదాహరణ, మన ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కొన్ని 1974 నుండి ఇప్పటి వరకు అప్గ్రేడ్ కాలేదండి. అంటే కొన్ని బ్రాంచెస్లో ఇంజనీరింగ్ సబ్జెక్ట్సే 1974 నుండి అప్గ్రేడ్ కాలేదు. అలాంటప్పుడు బయటకు వచ్చే స్టూడెంట్స్, పాస్అవుట్ స్టూడెంట్స్కి వీటి గురించి అవగాహన ఉండదు. వీటి గురించి అవగాహన లేనప్పుడు ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి. ఎంప్లాయీస్ కూడా ఈ చదివే వస్తారు కదా. అవునండి. మీరు ఎలా చూస్తారు బ్రహ్మచర్ గారు? మరి సిలబస్ గురించి మీరే చెప్పాలి. అంటే నేనేది ఇండస్ట్రియలైజేషన్ కావాలంటున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలన్నారు, చైనా నుంచి ఫ్యాక్టరీలు వస్తాయంటున్నారు, అన్నిటికీ అంటున్నారు. కానీ ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, పొల్యూషన్ కానీ ఇలాంటివి చేయడానికి ప్రభుత్వం అదేమో వెనకబడిపోయింది. కోట్ల రూపాయల ఫీజులు ఫైర్ సేఫ్టీకనో లేకపోతే దీనికి దానికి తీసుకుంటున్నాయి. కానీ అన్నట్టు BIS రాష్ట్రానికి ఒకటి ఉంది, వాళ్ళకి డబ్బులు మరి కోట్ల రూపాయలు వెళ్తాయి. అంటే ప్రాఫిట్ సెంటర్, లాభాలు వస్తాయి కానీ దాంట్లో ఖర్చు బెటరు, స్ట్రెంగ్తన్ చేయరు ఆ డిపార్ట్మెంట్స్ని. మీ అభిప్రాయం చెప్పండి. యాక్చువల్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మానిటరింగ్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కానీ, ఇలాగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, దీంతో పాటు మనకు యాడ్ అయింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ విధంగా ఉన్నప్పుడు ఏంటంటే ప్రొసీజర్ ప్రకారము ఇంటిగ్రేటెడ్గా మనకి ఇండస్ట్రీకి ఆపరేషన్కి పర్మిషన్ ఇవ్వాలన్నా, ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నా కూడా ఒక అకాడమిషియన్ని, ఒక DIC డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ నుంచి, అలాగే ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళని, అలాగే NGOs నుంచి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ నుంచి, ఇలా మెంబర్స్ అందరూ కూడా ఇంటిగ్రేటెడ్గా ఉండి ఎవ్రీ ఇయర్ కూడా ఇండస్ట్రీ యొక్క ఆపరేషన్స్ అప్ టు ది మార్క్ నడుస్తున్నాయా లేదా అనేది మాత్రం పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీనిలో ఎటువంటి అయినా లోపాలు కానీ లేదంటే పొల్యూషన్ కంట్రోల్లో వాళ్ళు సరిగ్గా చేయట్లేదు అని అనుకున్న సమయంలో టాస్క్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ టాస్క్ ఫోర్స్ వెళ్ళి మానిటర్ చేసి ఏదైనా ల్యాక్యునాస్ ఉంటే వాటిని రెక్టిఫై చేయడానికి కానీ వాటిని ఏ విధంగా ఇది చేయాలనే దానిలో జరుగుతూ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఈ ప్రొసీజర్ ప్రకారం బాగానే జరుగుతుంది. యాక్చువల్గా మన శివశంకర్ గారు చెప్పినట్టుగా ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత దాని చుట్టుపక్కల కనుక హ్యాబిటాట్, జనజీవనము ఉండేటట్టయితే కనుక ఆ పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతూ ఉంది. అలా జరుగుతున్నప్పుడు మనము వాళ్ళకి అవేర్నెస్ అసెస్మెంట్ చేస్తే అప్పుడు అందరినీ గ్రామ సభలాగా దీనివల్ల జరగబోయేది ఇక్కడ జరిగే ప్రొసీజర్ ఇది, దీనివల్ల ఇది జరుగుతుంది. అది మొన్న ఎక్స్పాన్షన్ లాస్ట్ ఇయర్ పర్మిషన్ ఇచ్చారు కానీ చేయలేదు, దానివల్ల అవగాహన కూడా లేదని అలాగ మన శివశంకర్ గారు చెప్పినట్టు చుట్టుపక్కల ఉండే జనజీవనానికి మాత్రము అదన్నీ చెయ్యాలండి. ఆ విధంగా చేయాలి. కాకపోతే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఇమీడియట్గా మనకి మనుషులకి ఇంపాక్ట్ అయింది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా దాని ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంటు, తర్వాత గవర్నమెంట్ ఇవ్వవలసిన ఇవన్నీ కూడా ఇస్తూ ఉంది. నా యొక్క ఇదేంటంటే ఎన్విరాన్మెంటలిస్ట్గా మనము మూగజీవులు ఉన్నాయి, అలాగే పక్కనే సింహాద్రి కొండ ఉంది, దాని మీద ఫారెస్ట్ లైఫ్ ఉంది, అలాగే సార్ అన్నట్టుగా మేఘాద్రి రిజర్వాయర్ ఉంది. అలాగా ఉండే చుట్టుపక్కల ఉండే ఈ మిగిలిన మొక్కలు కానీ జంతువులు కానీ ఏదైతే నీరైతే ఉందో ఈ జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి వాటి యొక్క క్వాలిటీ ఏ విధంగా మార్పు చెందింది అనేది కూడా స్టడీ చేసి దానికి రెక్టిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఉందండి. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే జనరల్గా మనం ఇలా డిస్కషన్ చేసుకోవటము, దాని ప్రాబ్లం చూసుకోవటము జరుగుతూ ఉంది తప్ప దాన్ని ఏ విధంగా ఫ్యూచర్లో ఫేస్ చేయాలనే విషయంలో కూడా మనం తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్తాం.
శివశంకర్ గారు, ఇంకొక బ్రీఫ్ యాంగిల్ ఏంటంటే కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఫ్యాక్టరీ వచ్చింది, ఫ్యాక్టరీ చుట్టూతా ఇల్లు ఉన్నాయి, జనవాసాల మధ్య ఫ్యాక్టరీ అంటున్నారు, కానీ ఇంకొక రకంగా చూస్తే ఇది 64లో హిందుస్థాన్ పాలిమర్స్ అని అప్పుడు పెట్టారు, అప్పుడు పక్కన ఏవి ఇల్లు లేవు. నా లెక్క అయితే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్. అర్బన్ ప్లానింగ్లో ఉన్న డిపార్ట్మెంట్స్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా కన్వర్షన్ చేస్తారు. ఇండస్ట్రియల్ మన ప్రాబ్లం ఏంటంటే ఇండియాలో ఒక ఇండస్ట్రియల్ జోన్ అని పెట్టుకున్నప్పుడు పక్కన ఇళ్ళకి ఇవ్వకూడదు కొన్ని కిలోమీటర్లు, దాని ప్రకారం అది ఏ రకమైన ఇండస్ట్రీ అని దాన్ని బట్టి. కానీ సంవత్సరాలు మారిపోతే రికమెండేషన్లో రాజకీయ ప్రజల వల్ల లేకపోతే డబ్బుల కోసం ల్యాండ్ని రెసిడెన్షియల్ కన్వర్ట్ చేస్తారు, లేఅవుట్లకు అప్రూవల్ ఇస్తారు. ఇవాళ కొన్ని సంవత్సరాల తర్వాత ఇళ్ళ మధ్యలో ఫ్యాక్టరీ అన్నట్టు ప్రజలు అడుగుతారు. ప్రజలు ఏమంటారు, మాకు పర్మిషన్ ఎవడు ఇచ్చాడు, ఇవ్వమన్నాడు అని వాళ్ళు అంటారు. సరే, ప్రజలను ఏమంటానికి లేదులేని, కానీ ఇప్పుడు అంటే చాలా ఛానల్స్లో కూడా అన్నీ చూస్తూ ఉంటే ఇళ్ళ మధ్యలో ఫ్యాక్టరీ అంటారు, కానీ ఫ్యాక్టరీ దగ్గరకు ఇల్లు వచ్చినాయి. ఆ ఇల్లు రావడానికి కూడా అగైన్ స్టేట్ గవర్నమెంటే బ్లేమ్. నేనేది ఇవాళ ఒక్క గవర్నమెంట్ కాదు, 30 సంవత్సరాలు చేస్తారు. ఈ అర్బన్ ప్లానింగ్లో ఉన్న పెద్ద లోపంగా నాకున్న ఎక్స్పీరియన్స్ మేయర్గా చేసాను కనుక, ఆ అర్బన్ ప్లానింగ్లో జోన్స్ కానీ చేయకపోవటం, జనాభా పెరుగుతున్న వల్ల ప్రెజర్ పెరిగిపోయి ప్రజలకి ఇళ్ళ వల్ల ఇది ఎలా చూస్తారు ఈ ఇష్యూని? ఎగ్జాక్ట్లీ రాయపాటి గారు, మీరు గమనించిన విషయం చాలా చాలా కరెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎల్జీ పాలిమర్స్కి గోడకి ఆనుకుని ఉన్నటువంటి స్థలంలో మనం గమనించినట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలకి గవర్నమెంట్ అలాట్ చేసింది, ఇచ్చిందండి. ఓకే, సో ప్రభుత్వం వారికి తప్పది. అలాగే అక్కడ లేఅవుట్లు పర్మిషన్లు ఇచ్చి, అంటే ఒక ఫ్యాక్టరీ ఉండి ఇండస్ట్రీ ఉండి దానివల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిల్మెంట్స్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ లేనప్పుడు కొత్తగా అర్బన్ సెటిల్మెంట్స్ని క్రియేట్ చేసే ప్రభుత్వానికి కూడా తప్పేనండి. టౌన్ ప్లానింగ్ కానీ ఇప్పుడు జీవీఎంసీ మన విశాఖపట్నం తీసుకున్నట్టయితే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక దూరదృష్టి ఉంటుందండి. ఒకప్పుడు అక్కడ హిందుస్థాన్ పాలిమర్స్ ఉన్నప్పుడు అదంతా పెద్ద ఏ సెటిల్మెంట్స్ లేవు. రాయపాటి గారు, వాట్ యు సెడ్ ఈజ్ రైట్. తర్వాత ఏమవుతుందంటే ఫ్యాక్టరీ ఉన్నది కదా, ఆ పక్కన లేఅవుట్లు వేస్తే మార్కెటింగ్ అవుతుంది అని చెప్పి రియల్ ఎస్టేట్లో వారు ప్రైవేట్ సెక్టర్లో లేఅవుట్లకు వెళ్తారు, దానికి ప్రభుత్వమే ఇస్తుంది. తర్వాత అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ప్రభుత్వం వారే ఎస్సీ ఎస్టీ బీసీకి అలాట్ చేస్తారు. ఈ రకంగా దేర్ ఆర్ డబుల్ స్టాండర్డ్స్ ఇన్ ద ప్లానింగ్. ఒక ఇండస్ట్రియల్ ప్లానింగ్ ఉండేటప్పుడు దాని అడ్జాయినింగ్ ఏరియాలో కూడా ఒక ప్లాన్ ఉండాలి రూలర్స్కి. నేను మీ యొక్క వాదంతో 100% ఏకీభవిస్తాను. ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు చాలామంది మన డిమాండ్ ఏంటంటే గతంలో నుంచి కూడా అక్కడ జనావాసాల మధ్యలో ఇండస్ట్రీ వచ్చింది కాబట్టి దాన్ని తరలించాలి అంటారు. ఒక ఇండస్ట్రీని తరలించడం అంత ఈజీ కాదండి, మనం చెప్పినంత ఈజీ కాదు. ఆ జ్ఞానం ముందే ఉండాలి. అక్కడికి సెటిల్మెంట్స్ని, అర్బన్ సెటిల్మెంట్స్ని తీసుకురావడము, దాన్ని పెంపొందించడము ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అది వేరే దగ్గరికి చేసి ఒక ఇండస్ట్రియల్ సెక్టర్ అని, ఒక రెసిడెన్షియల్ సెక్టర్ అని, ఈ టోటల్గా మీరు మేయర్గా చేశారు కాబట్టి మీకు నేను పెద్దగా చెప్పనవసరం లేదు. అసలు అర్బన్ ప్లానింగ్ అన్నదే మన ఆంధ్రప్రదేశ్లో చాలా దారుణంగా ఉంటుందండి. ఎక్కడైతే అర్బన్ ప్లానింగ్ గవర్నమెంట్ నుంచి ఫిక్స్డ్గా ఏమి ఉండదు, అది మారిపోతుంటుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే ఆ వ్యవస్థలో చోటు చేసుకున్న అవినీతి అండి. ఆ అవినీతి కాటుకే ఇవన్నీ కూడా పరిణామాలన్నీ కూడా ఏర్పడుతున్నాయండి. కాబట్టి ఈరోజు మనకి ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ అయిందని అంటే దీని చుట్టూ ఉన్నటువంటి సమస్యలను కూడా ఇది గుణపాఠం. వీటన్నిటినీ కూడా ఈ పారిశ్రామికవాదులు కానీ, ప్రభుత్వ వర్గాలు కానీ, ప్రజలు కానీ అందరూ కూడా ఒక దీని నుంచి నేర్చుకోవాలి. ఇటువంటి పునరావృతం కాకుండా మనం చూడవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుందని చెప్పేసి నేను చెప్తూ, ఈ పాలసీని ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ప్రభుత్వ రక్షణ, పారిశ్రామికవాదులు కూడా రక్షణ కల్పించాలి. లేదు అంటే వాళ్ళు crores of rupees తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన బొమ్మంటే పోవడానికి కాదు కదండి రాయపాటి గారు.
వాళ్ళని కూడా సేఫ్ గార్డ్ చేయాలి, ప్రజలను కూడా సేఫ్ గార్డ్ చేయాలి. దీనంతటికీ సరైనటువంటి ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం ముందుకెళ్ళాలి. ఓకే, గఫూర్ గారు మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు పరిశ్రమలు పెట్టమని అంటున్నాము, కానీ పరిశ్రమలు పెట్టి మెల్లగా మనమే అక్కడని ఇల్లు ప్లాట్లు ఇవ్వటం కానీ ఇల్లుని జోనింగ్ రెగ్యులేషన్స్ అనేది ఏమీ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు అధికారులు చేసే ప్రభుత్వాలు చేసే ఈ కార్యం వాళ్ళ ఏమైనా అనలైజ్ చేస్తారు? అవును, ఇప్పుడు ఒకటి మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక నగరానికి సంబంధించి లేదా ఒక పట్టణానికి సంబంధించి టోటల్ ప్లానింగ్ అనేటువంటిది మన అవగాహనలో లేదు. మనకు ఏ టౌన్ తీసుకున్నప్పటికీ అడ్డదిడ్డంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఎవరు రియల్ ఎస్టేట్ వాడు ఒక ప్లాన్ వేస్తాడు, మేనేజ్ చేసుకుంటాడు, పర్మిషన్ ఇచ్చేస్తాడు, ఈ రూపంలో జరుగుతుంది. అట్లా కాకుండా ఓ సిస్టమేటిక్ ప్లానింగ్ ఉండి అర్బన్ డెవలప్మెంట్ కి సంబంధించి కఠినమైనటువంటి నిబంధనలు కనుక పెడితే ఇటువంటివి నివారింపబడతాయి. రెండవది ఏమంటే ఇప్పుడు మనం గమనించాల్సిన రాయపాటి గారు, ఈ ఎల్జీ పాలిమర్స్ ఏదైతే ఈ రోజు పిలువబడుతుందో హిందుస్థాన్ పాలిమర్స్ కెపాసిటీ ఆ రోజు ఇండస్ట్రీ పెట్టినప్పుడు చాలా స్మాల్ కెపాసిటీ అండి. ఇప్పుడు ఎల్జీ దక్షిణ కొరియా కంపెనీ తీసుకున్న తర్వాత దాని కెపాసిటీ చాలా పెంచారు. అన్నప్పుడు మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ ఇచ్చినప్పుడైనా దృష్టిలో పెట్టుకోవాలా, లేదా గవర్నమెంట్ దీన్ని పెంచడానికి అనుమతించేటప్పుడైనా పక్కన అర్బన్ సెటిల్మెంట్స్ అన్ని వచ్చేసినాయని దృష్టిలో పెట్టుకోవాలా. ఎవరి పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, దాంతో అరాచకం ఏర్పడుతుంది ఈ రోజు. ఏమైనప్పటికీ మీరు చెప్పినట్టుగా ఇటువంటి రసాయనిక పరిశ్రమలు ఊరికి దూరంగా ఉండేటువంటి పద్ధతిలోనే ఒక జోన్ ఏర్పాటు చేసి రసాయనికాలు ప్రజలకు ఇబ్బంది కలిగించే, ప్రజారోగ్యానికి నష్టం చేసేటువంటి పరిశ్రమలకు ఒక ప్రత్యేక జోన్ ఉండాలి. అది నగరానికి చాలా దూరంలో ఉండాలి. అటువంటి సిస్టమ్ కనుక ఏర్పాటు చేసుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు కన్స్యూమర్ గూడ్స్ ఉంటాయి అనుకోండి, అది ఎక్కడ పెట్టుకునే పెద్ద నష్టం లేదు. బట్ ఇవి ఎండేంజర్ టు ది పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ హెల్త్, ఇటువంటి పరిశ్రమల పట్ల ఆ రకమైనటువంటి ఒక సిస్టమ్ రావడం చాలా అవసరము. ప్రభుత్వ యొక్క ఆలోచనలో మార్పు రావాలి. మురళీకృష్ణ గారు, ఆబ్వియస్గా గఫూర్ ఎప్పుడో ఉంది, దూరంగానే ఉంది. వైజాగ్కి ఎప్పుడో 60 దూరంగానే పెట్టారు. పెట్టిన దగ్గరికి జనాలు వెళ్ళి చేస్తున్నారు, ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేసినాయి. బ్రీఫ్గా చెప్పండి, ఎలా ఒక ఇండస్ట్రియలిస్ట్గా చెప్పండి. ఓకే, చెప్పండి. డెఫినెట్గా ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాస్కి రెసిడెన్షియల్ ఏరియాస్ రావడం అనేది ఇబ్బందికరమైన విషయమేనండి. ఇప్పుడు మన ఉదాహరణ సిరీస్ కంపెనీ తీసుకోవచ్చు. విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ సిరీస్ కంపెనీని అక్కడ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు అది ఇండస్ట్రియల్ నుంచి రెసిడెన్షియల్ కన్వర్ట్ చేయడం కూడా కష్టమేనండి. ఇండస్ట్రియల్ ల్యాండ్ని మళ్ళీ రెసిడెన్షియల్గా కన్వర్ట్ చేయడానికి వీటన్నిటికి కూడా వాళ్ళు లేదండి. అప్పుడు కూడా చాలా ఇబ్బంది ఉంది. మీకు తెలిసే ఉండొచ్చు రెసిడెన్షియల్ కన్వర్షన్ కోసం, వీటి కోసం. యాక్చువల్లీ ఇండస్ట్రియల్ ఏరియాస్ని చేసినప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాస్ని ఇండస్ట్రీస్కే ఉంచడం చాలా అవునండి. రెసిడెన్షియల్గా ఇవ్వకూడదు, బఫర్ జోన్ ఉండాలి. ఇలా చాలా ఇండస్ట్రియల్ పార్క్స్ దగ్గరికి సిటీస్ వెళ్ళిపోతూ ఉన్నాయండి. మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఇండస్ట్రీస్ నడిపేటప్పుడు రేపు మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ వస్తాయి. తర్వాత ఇందాక చెప్పినట్టుగా దీనికి ఏదైతే న్యూట్రల్ చేసే పీటీబీసీ ఉందో, పీటీబీసీని వాళ్ళు స్టోర్ చేయలేరండి. ఎందుకంటే దాని మీద కంట్రోల్ చేయడానికి అది 30 days కంటే ఎక్కువ కాలం ఉంటే లిక్విడ్గా మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే పీటీబీసీ ముందు గ్రాన్యుల్స్గా ఉంటుందండి. 30 days కంటే ఎక్కువ కాలం ఉన్నప్పుడు అది లిక్విడ్గా మారిపోతూ ఉంటుంది. లిక్విడ్గా మారిపోయినప్పుడు దాన్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేయడానికి వాటికి యూజ్ చేయలేదు. అంటే జనరల్గా ఈ పీటీబీసీ అనేది ఎక్కువ వాతావరణంలో ఇది ఉన్నప్పుడు వాడతారండి. లేనప్పుడు వాటర్ స్ప్రింక్లర్స్ ఇలాంటివి చేస్తే పెద్ద యాక్సిడెంట్స్ అప్పుడు మాత్రమే పీటీబీసీ. అది కూడా ఇండియా మొత్తంలో 2 మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారండి. అది కూడా గుజరాత్లోనే ఉన్నారనమాట. తక్కువ క్వాంటిటీలోనే చిన్న ఇండస్ట్రీస్ ఎవరు వాడినా సరే చాలా తక్కువ క్వాంటిటీలో తెచ్చుకుని వాడుతూ ఉంటారు. కానీ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి పెట్టుకున్నా ఉపయోగం ఉండదు. తర్వాత దాని వాల్యూ పోతే మళ్ళీ తెచ్చుకోవాలి, నీళ్లుగా అయిపోయినట్టు అయిపోతుందండి. చెప్పండి, మీరు కంక్లూడ్ చేయండి. మీరు అన్నట్టుగా టౌన్ ప్లానింగ్ అనేది కనుక చూసినట్టయితే ప్రతి ఒక్క టౌన్కి ఇండస్ట్రీస్ అవుటర్ రీజియన్లో పెడతానే ఉంటారండి. యాక్చువల్గా పెట్టేసరికి ఏమవుతుందంటే ఇండస్ట్రీకి బోత్ సైడ్స్, లోపల వైపు అలాగే అవుట్ సైడ్ 2 చోట్ల కూడా మైగ్రెంట్స్, అంటే రూరల్ నుంచి సబర్బన్ నుంచి ఇండస్ట్రియల్ వైపుకి మైగ్రెంట్ జరుగుతూ ఉంటుంది. మనం ఏ ఇండస్ట్రియల్ ఏరియా కూడా చూసినా కూడా ఆల్ ఓవర్ ద ఇండియా అట్లానే ప్లానింగ్ జరిగింది. అంటే ప్లానింగ్ అంటే యాక్చువల్గా అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేస్తారు, దానికి ఇండస్ట్రియల్ ఏరియా అని పెడతారు. యాక్చువల్గా దాని చుట్టూ కూడా ముందు క్రాప్ ల్యాండ్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ సెక్టర్ కానీ ఉంటుంటుంది.
యాక్చువల్గా ఎప్పుడైతే ఈ ఇండస్ట్రీస్ పెట్టారో దానిలోకి అవసరమైనటువంటి స్కిల్డ్ లేబర్ కానీ అలాగే ఈ మైగ్రెంట్స్ కానీ ఆటోమేటిక్గా ఏంటంటే రూరల్ ఏరియా నుంచి ఇటువైపు మైగ్రెంట్ అవ్వటం కానీ అలాగే సిటీస్ నుంచి నియరర్ టు ది ఇండస్ట్రీ రావాలనే ఉద్దేశంతో కానీ ఫామ్ అవటంతో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే అది కూడా రెసిడెన్షియల్ ఏరియా కింద మారిపోతూ ఉంటుంది. అలా రెసిడెన్షియల్ ఏరియాగా మారిపోతుందంటే గవర్నమెంట్ కొంత ప్రికాషనరీ మెజర్స్ పెట్టినప్పటికీ కూడా ఆటోమేటిక్గా సౌలభ్యం కొరకు జనాలు ఏం చేస్తారంటే దగ్గరికి చేరుతూ ఉంటారు. ఇది ట్రాన్స్పోర్ట్ ఇది ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసి గవర్నమెంట్ కొన్ని మెజర్స్ పెట్టి తర్వాత ఇండస్ట్రీకి దీనికి బఫర్ జోన్లో గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయాలి. దీనికి ఇప్పుడు మనకి ఇది జరిగిన ఇన్సిడెంట్కి కూడా 1 కిలోమీటర్స్ రేడియస్ ఆటోమేటిక్గా ఉండాలనేది ఉన్నది. కానీ బట్ ఎక్కడ మన నాశనం అయిపోయినాయి లాస్ట్ 30 years. రూల్స్ అనేది లేవు. అదే అందువలన ఆటోమేటిక్గా మన కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కానీ అలాగే మనకి ఆటోమేటిక్గా మనకి ఈ గ్రీన్ బెల్ట్ డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ మీద కానీ ఇండస్ట్రీ లోపలే జరుగుతుంది తప్ప ఇండస్ట్రీ చుట్టుపక్కల ప్రదేశాలు మాత్రము ఆ బఫర్ జోన్ అనేది మెయింటైన్ చేయలేకపోతుందండి. అందువలన దాన్ని రానున్న రోజుల్లో దాన్ని రెక్టిఫై చేసి కంపల్సరీగా దీన్ని ఉపయోగం. ఇప్పుడు మనం కంపెనీ వాళ్ళు ఫాలో అవ్వాల్సిన రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. మానిటర్ చేయడానికి ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ చుట్టుపక్కల జనావసరం ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని ఇండస్ట్రీస్ అవసరం. ఇలాంటి రిస్క్ ఇండస్ట్రీస్ కూడా మీరు అన్నట్టు మైగ్రెంట్ లేబర్ అవసరం అండి. దూరంగా ఒక కాలనీ ఒక 5 కిలోమీటర్ల దూరంలో పెట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెట్టొచ్చు. గవర్నమెంట్ ఆ రకంగా ఆలోచించట్లేదు. ఎక్కడ పక్కనే ఉండాల్సిన అవసరం దూరం పెట్టి పబ్లిక్ బస్ ఫెసిలిటీ పెట్టండి, చక్కగా వస్తారు, పని చేసుకొని వెళ్తారు. ఆ చుట్టూ గ్రీన్ జోన్ అనో ఏదో ట్రీస్ పెట్టి ప్లాంటేషన్ పెట్టవచ్చు, అగ్రికల్చర్ పెట్టవచ్చు. ఆ టైప్ లేదు, అసలు ప్లానింగే లేదులేండి. దేంట్లో ప్లానింగ్ ఉందని దీంట్లో ఉండడానికి కానీ అంటే దట్స్ హౌ ఐ సీ. ఏదో ఇష్యూ చేసి అని కాదు, స్ట్రక్చరల్ గా ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ రెక్టిఫై అయితే కానీ రేపు ఫ్యూచర్ లో ఉండదు. ఇప్పుడు ఈ ప్లాంట్ ఇంకో చాటుకు బారుస్తారు 50 కిలోమీటర్ల దూరం, మళ్ళీ అక్కడ రారనే ఉంది, మళ్ళీ వస్తారు. మ్యాన్ పవర్ కావాలి కాబట్టి ఆటోమేటిక్గా ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఓవరాల్గా ఇన్సిడెంట్ వల్ల ఒక మేల్కొల్పు రావాలి, కనువిప్పు కలగాలి, ఇన్ని రకాల యాంగిల్స్ ఉంటాయి. సిస్టమేటిక్ ఫెయిల్యూరా లేదా యాక్సిడెంట్ ఫెయిల్యూరా, అలా అని హెరాస్ చేయడం కూడా రాంగ్. ఇండస్ట్రియలిస్ట్ని కూడా వాళ్ళని కూడా ఉపాధి కోసం వాళ్ళు కావాలి కనుక వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండేటట్టు కూడా ప్రభుత్వాలు వాళ్ళ డిపార్ట్మెంట్స్ని బలోపేతం చేసి మానిటర్ చేయాలి. తప్పు చేస్తే శిక్షించాలి, దాని దగ్గర పరిహారం కానీ లేకపోతే ఈవెన్ జైలు శిక్ష కూడా ఇవన్నీ కూడా చేయాలి. ఆ భయం అనేది ఉండాలి, తప్పకుండా చేయాలి. అలా అని ఊరికనే నిజంగా యాక్సిడెంట్స్ జరగవచ్చు. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ హ్యూమన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. జరిగినప్పుడు దానికి తగ్గట్టుగానే ఉండాలి తప్పితే వాళ్ళ మీద ఏదో విక్టిమ్ వాళ్ళ మీద హెరాస్ చేసి అన్నెసరీగా కూడా వాళ్ళ మీద చర్యలు అనేది కేవలం ప్రజల్ని సంతృప్తిపరచడానికి కూడా కాకుండా కరెక్ట్గా అనేది ప్రభుత్వం రెస్పాండ్ అవ్వాలని కోరుకున్నా. డిబేట్లో పాల్గొన్న శివశంకర్ గారికి, అబ్దుల్ గఫూర్ గారికి, వాసిరెడ్డి మురళీకృష్ణ గారికి, డాక్టర్ బ్రహ్మాజీరావు గారికి, అలాగే ప్రొఫెసర్ ప్రసాద్ గారు అందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ టుమారో at 9 PM.